మెల్విన్ జై చిన్న బాబు బిడ్డ. ఇది నా కూడికకు వచ్చిన వారందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ స్థలంలో దేవుని వాక్యంలో నుంచి న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 24వ వచనం. కలిసి చదువుకుంటాం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనం చివరి మాట. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ పాదములు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఈ ప్రత్యేకమైన కూడికలో ప్రభువా మీ సన్నిధిలో మేమందరం చేరి స్థానిక దైవ సేవకుడు ఆనోకన్నా, అలాగే ప్రభా మరి ఇంట్లో వచ్చిన దైవ సేవకులు అందరితో కలిసి హెచ్కేలన్న, దైవపుత్ర బాబన్న, ఇంకా ఆయా గ్రామాల నుంచి పట్టణాల నుంచి వచ్చిన ప్రియ దైవ సేవకులు, సేవకురాండ్రు, పరిశుద్ధులు, విశ్వాసులు అందరం కలిసి ఈ కుటుంబంలో మీరు చేసిన కార్యములు, ముఖ్యంగా యవన బిడ్డలు జాన్ బాబు, శైలజ వారిని ప్రేమించి ప్రభువా 8 సంవత్సరాల తర్వాత మీరు అనుగ్రహిస్తూ వచ్చిన గొప్ప బహుమానం బిడ్డను బట్టి ఎంతో వందనాలు. చిన్న బిడ్డ ఎదుగుతూ ఉండగా మీరు ఆశీర్వదించండి. ఈ సమయంలో ఆ బిడ్డ దీవెన కొరకైన మీ మాటలు, కుటుంబంలో ప్రభువా ఆ మరి ఆశీర్వాదం కొరకైన మీ వర్తమానం, వచ్చిన వారందరికీ రక్షణ కొరకైన మీ సువార్త మీరు అనుగ్రహిస్తూ మహిమ పొందుతూ రమ్మని కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. న్యాయాధిపతుల గ్రంథం 13:24 చదివాం. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను. ఆ బాలుడు అనే దగ్గర దేవుడు మనకిచ్చిన బిడ్డల పేర్లు మనం రాసుకోవచ్చు. దేవుడు మనకిచ్చిన బాలురు, బాలికలు వారు ఎదుగుతున్నప్పుడు వారికి కావాల్సింది ఏంటంటే దేవుని యొక్క ఆశీర్వాదం. అందుకని యేసు ప్రభువు కూడా ఆయన దేవుడై ఉండి కూడా ఈ లోకంలో మానవుడిగా వచ్చినప్పుడు మనుషుల దయ, పెద్దల దయ, దేవుని దయలో ఆయన వర్ధిల్లుతూ వచ్చాడు. ఇదినా మరి ఈ కుటుంబంలో దేవుడు చేస్తూ వచ్చిన గొప్ప మేలు, ప్రభు ఇచ్చిన బహుమానం మనకు తెలుసు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఇంకా చెప్పాలంటే కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము 127వ కీర్తన. ఈ విషయాలన్నీ మనకు తెలుసు. అయితే ఇక్కడ మరి దేవుడు జాన్ బాబు, శైలజను ప్రేమించి నిజంగా మరి స్థానిక దైవ సేవకుడు మరి ఆనోకని చెప్పినట్లు ఎన్నో సంవత్సరాలు 8 సంవత్సరాలుగా మరి ఎదురు చూసినప్పుడు ఎంత మంచి బహుమానాన్ని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. మరి ఆ చిన్న బిడ్డను బట్టి ఈరోజు మనందరం ప్రభువును స్తుతిస్తున్నాం. ఎంత ఎండ అయినా ఎంతో దూరం నుంచి ఇక్కడ వచ్చారు. కారణం ఏంటంటే దేవుని ఆశీర్వాదం ఆ బిడ్డకు రావాలని, అంతేకాదు వచ్చిన వారందరి ప్రార్థన ఆశీర్వాదాలు ఆ బిడ్డకు కావాలి. అందుకని చదువుకున్న మాట ఏంటంటే ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను. ఇక్కడ మరి రాయబడిన మాట సంసోను గురించి అయినప్పటికీ కూడా ఈ దినాన మరి దేవుడు వారికి ఇచ్చిన ఆ చిన్న బిడ్డల విషయంలో దేవుని ఆశీర్వాదములో ఆ బిడ్డ ఎదుగుతూ రావాలి. చూడండి, ఈ దినాల్లో పిల్లలు ఎలా ఎదుగుతూ రావాలి. అందుకని ఒక మాట మనందరికీ తెలుసు. చూడండి, దేవుని వాక్యంలో నుంచి ఒక మాట మనం చూస్తే, దేవుని వాక్యంలో నుంచి చూడండి ఒక చిన్న మాట.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చదవండి. ఎఫ్ఎస్సి లేదంటే 4:15 ఒకసారి చదవండి. ఎఫ్ఎస్సి 4:15. ఉండక ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాలలో. ఈ రోజున పిల్లలు మనం ఏం చేస్తామంటే కొన్ని విషయాలు మనం పట్టించుకుంటాం, కొన్ని విషయాలు పట్టించుకోం. కొన్ని విషయాల్లో మాత్రమే మనకు శ్రద్ధ ఉంటది, కొన్ని విషయాల్లో శ్రద్ధ ఉండదు. అందుకని మరి క్రైస్తవ పిల్లల యొక్క ఈ మానసిక శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే పిల్లల గురించి 4 పునాదులు వేసుకోవాలంట. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు 4 పునాదులు వేయాలి. మొట్టమొదట పిల్లల భక్తి విషయాన్ని చూడాలంట. పిల్లల విషయమై భక్తి చిన్నప్పటి నుంచి ఎలా ఎదుగుతున్నాడు, ఎట్లాగా మరి దేవునిలో వర్ధిల్లుతున్నాడు, భక్తి విషయము ఇది మొట్టమొదటిది. రెండవది పిల్లల విషయమైన బాధ్యత తీసుకోవాలి. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కూడా వారి విషయంలో శరీర సంబంధమైన బాధ్యతే కాదు, ఆత్మ సంబంధమైన బాధ్యత తీసుకోవాలి. ఒకటి భక్తి విషయంలో, రెండవది బాధ్యత విషయంలో, మూడవది భద్రత విషయంలో వారిని భద్రపరచాలి. భద్రపరచడం అంటే మన ఏదో వాట్సాప్ లో చూసాం, కూరగాయలు కోస్తా ఆవిడ ఏం చేసిందంటే కూరగాయలు ఫ్రిడ్జ్ లో పెట్టాల్సింది పోయి చేతిలో ఉన్న పిల్లోడిని ఏం చేసింది, ఫ్రిడ్జ్ లో పెట్టింది. అలాంటి భద్రత కాదు. మూడవది చూస్తే భవిష్యత్తు విషయంలో, ఇది పిల్లల మానసిక శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ 4 విషయాల్లో గనక మనం శ్రద్ధ తీసుకుంటే వారి యొక్క జీవితం ఈ 4 పునాదుల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి పిల్లల విషయమైన భక్తి, రెండవది పిల్లల విషయమైన బాధ్యత, మూడవది పిల్లల విషయమైన భద్రత, నాలుగవది పిల్లల విషయమైన భవిష్యత్తు. ఈ 4 కూడా అందుకని అన్నాడు ఏంటంట, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పినప్పుడు పెద్దవాడైనప్పుడు వాడు తొలగిపోడు. కాబట్టి ఎన్నో వచనాలు ఉన్నాయి. అయితే ఇక్కడ వర్తమానం ఏంటంటే ఆ బాలుడు ఎదుగుతున్నప్పుడు ఈరోజు ఒక మాట చెప్పిన, ఇందాక చెప్పినట్లుగా కొన్ని విషయాలలో మనం పట్టించుకుంటాం, కానీ చాలా విషయాలలో మనం పట్టించుకోలేము. పిల్లవాడిని ఇంటి దగ్గర మనం చూసుకోగలం, పెద్ద అయ్యే కొద్దీ బయట ఆడుకుంటున్నప్పుడు ఎలా ఉంటున్నాడు, ఇంకా తర్వాత స్కూల్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటున్నాడు. ఈ రోజున ఎంత భయంకరం అంటే ఎక్కడ ప్రపంచంలో ఎక్కడా లేని ఒక భయంకరమైన బాధకరమైన వ్యవస్థ మన భారతదేశంలో ఉంది. అదేంటో తెలుసా? పిల్లల జైలు అంటే అది బాగోట్లేదని చెప్పని సుప్రీంకోర్టు ఏం చేసిందంటే దాన్ని జూవెనల్ హోమ్ అని పెట్టండి అంటుంది. కానీ పేరు అదే, కానీ చివరికి చూస్తే అది ఏ జైలు అండి? ప్రపంచంలో ఏ దేశంలో కూడా పిల్లలకు జైలు లేవు. కారణం ఏంటంటే పిల్లలు నేరాలు చేసే పరిస్థితి ఉండదు. బాగా గుర్తు పెట్టుకోండి తల్లిదండ్రులారా. తర్వాత బాధపడితే ఏమాత్రం ప్రయోజనం లేదు. విజయవాడలో తాడేపల్లిలో, మీకు తెలుసో లేదో, తాడేపల్లి ఆ నులక్పేట అక్కడ ఏం చేస్తారు, ఒక చర్చ్ ఉంది. మీరు వెళ్ళినప్పుడు చూడవచ్చు, ఒక బ్యాప్టిస్ట్ చర్చ్ ఉంది. సెలవులు ఇచ్చారు, పిల్లలందరూ ఆడుకుంటున్నారు, సంతోషంగా ఆడుకుంటున్నారు. ఇంటి ముందే చర్చ్ కాబట్టి కొంచెం ప్రేమగా ఉంటారు కాబట్టి సేవకురాలు కూడా పిల్లల్ని ఏమన్నట్లా ఆడుకుంటానికి పైకి వెళ్ళారు, సంతోషంగా ఆడుకున్నారు. ఆ తర్వాత ఎవరికి వాళ్ళు వచ్చేసారు. అయితే సంగతి ఏంటంటే వెళ్ళిన పిల్లలందరూ వచ్చారు, కానీ ఒక్క చిన్న పాప, ఒకంత పాప అన్నమాట, ఒక 5 సంవత్సరాల పాప కిందకి రాలేదు. ఇది ఎవరికి తెలియలేదు. అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతూ వచ్చారు. విజయవాడలో 2 సంవత్సరాల క్రితం జరిగిన విషయం. పిల్లల ఎదుగుదల విషయంలో జాగ్రత్తగా బాధ్యత తీసుకోకపోతే తల్లిదండ్రులారా ఎంత బాధపడాలో. పిల్లలు పుట్టిన దానికన్నా ఆ తర్వాత పరిస్థితులకు ఆ సంతోషం కన్నా ఆ బాధ మనం తెచ్చుకోకూడదు. కాబట్టి అలాంటివి రాకుండా దేవుని వాక్యం మనకి ఎంతో మంచి డిక్షనరీ లాగా, దిక్సూచిలాగా ఉపయోగపడుతుంది. ఏం జరిగింది, ఎందుకు రాలా? సరే, తల్లిదండ్రులు ఎదుగుతున్నారు, ఎందుకు ఈ పాప రాలేదు, ఎక్కడికి వెళ్ళింది? చూస్తూ వస్తే మొత్తానికి ఎవరో చెప్పారు, ఆంటీ మాతో పాటు ఉదయం ఆడుకుంటున్నప్పుడు మేము చూసాము ఆ పాపని, మీ పాపనని చెప్తూ వచ్చారు. సరే చూసి ఆ పాప చిన్న పాప మాధవి, ఆ పాప పేరు మాధవిని మేము చూసాము,
మరి ఆ తర్వాత కనపడలేదు. సరే అని చెప్పని ఆ చర్చి పైన, ఆ పైన జస్ట్ ఆ చిన్న గొడుగులాగా కూడా పెట్టుందనమాట. ఒక పెద్ద బాప్టిస్ట్ చర్చ్ అది. పైకి వెళ్ళి చూస్తే ఆ మాధవి అనే పాప చనిపోయింది. తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటున్నారు. ఆ మామూలుగా చనిపోవడం కాదు, తల మీద పెద్ద గాయం, రక్తం అంతా కారుతూ వచ్చింది. ఒకే ఒక కుమార్తె చాలా సంవత్సరాల తర్వాత పుట్టింది. ఇది నేను చెప్పి మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, కానీ ప్రపంచం ఎలా ఉందో ఒక్కసారి తెలుసుకుంటే మన పిల్లల విషయమైనా మనం జాగ్రత్త తీసుకుంటాం అన్నట్ల ఒక హెచ్చరికగా ఉండాలని ఈ జరిగిన ఉదాహరణ నేను చెప్తున్నాను. ఇలా చూస్తే చనిపోయింది. ఇప్పుడు ఏమడగాలి? పాప నీకు ఎలా దెబ్బ తగిలింది, ఎవరు కొట్టారు, ఏం జరిగింది అంటానికి పాప లేదే. ఏడ్చుకుంటూ పెద్దగా ఆ పైన ఏడుస్తుంటే, ఆ చర్చి పైన ఏడుస్తుంటే దాదాపు ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా ఏడుపు ప్రతిబింబించింది. ఎవరు ఎంత పెద్దగా ఏడుస్తున్నారు, గుండెలు పగిలిపోయేలా ఏడుస్తున్నారు. ఇలా చూస్తే ఆ పాపని తీసుకొని వచ్చారు. ఇప్పుడేం అర్థం కావట్లేదు. ఏం జరిగింది, ఎవరు కొట్టారు? చిన్న పిల్లలు కదండి. ఆ పిల్లలందరినీ, ఆడుకున్న పిల్లలందరినీ పిలిచారు. మొత్తం ఊర్లో పిల్లలందరినీ పిలిచారు. అందరినీ కూర్చోబెట్టారు. అడుగుతుంది, ఎవరు కొట్టారు? ఎవరు చెప్తారండి? ఎవరు చెప్తారు? ఆడుకోవటానికి వెళ్ళారు కదా ఈ మాధవిని, ఎవరు కొట్టారు? ఎవరు చెప్తారు? పిల్లలు, చిన్న పిల్లలండి పాపం. వీళ్ళు ఏం చేశారంటే ఇక చిన్న పిల్లల భాషలో వెళ్ళాలని పాపని, మాధవిని కొట్టిన వాళ్ళు ఎవరో చెప్తే చాక్లెట్ ఇస్తా ఉన్నారంట. పాప మా కొట్టిన పిల్లోడు అమాయకుడు అండి, వాడికి ఏం తెలుసండి. అంకుల్ నేనే అన్నాడంట చాక్లెట్ అనగానే. పిలిచారు, ఏమైందిరా? అంకుల్ ఆడుకుంటున్నప్పుడు బ్యాట్ లాక్కుంది అంకుల్, ఆ బ్యాట్తో నేను కావాలని కదా అలా కొట్టాను అంకుల్, అది పడిపోయింది అంకుల్. ఇప్పుడు ఏం చేయాలి? చిన్నోడు తెలియక చేశాడు, క్షమించాలా? నువ్వు క్షమించవచ్చు, మాధవి కుటుంబం క్షమించవచ్చు, ఊరు క్షమించవచ్చు, కానీ చట్టం ఉంది, న్యాయం ఉంది, వ్యవస్థ ఉంది. ఈరోజు ఆ పిల్లవాడు జైల్లో ఉన్నాడు. చిన్న పిల్లవాడు. ఆ పాపకి 5 సంవత్సరాలు, వాడికి 8 సంవత్సరాలే. 8 సంవత్సరాలు. ఎంత బాధ. సరే వాళ్ళ ఇంటికి వెళ్ళాం, విజిటింగ్కి వెళ్ళాం. పొరపాటును అడిగాం, బాబేడి అన్నా? ఎక్కడ బాబు? ఇంకా అక్కడే ఉన్నాడన్నా, జోనైల్ హోమ్లోనే ఉన్నాడన్న. కారణం ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి పిల్లల విషయంలో ఏదో ఒక నిర్లక్ష్యం. పిల్లరా, గుర్తుపెట్టుకోండి, వారి విషయమై నువ్వు గనక సరైన ఈ 4 విషయాల శ్రద్ధ నువ్వు తీసుకొని ఈ పునాది వేస్తే గనక నీ బిడ్డ ఎక్కడ ఉన్నా నువ్వు గుండె మీద చేసుకోవచ్చు. కాబట్టి ఈరోజు నా దేవుని వాక్యం చెప్తుంది, నా బిడ్డ ఎదిగినప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించను. ఎదిగే అనుభవంలో చిన్న బిడ్డలు ఎదుగుతున్నప్పుడు, అందుకని చూడండి, ఒక పిల్లలు పుట్టిన దగ్గర నుంచి ఒకలాగా ఉండడు. మానవుడికి దేవునిచ్చిన కృప ఏంటంటే అన్ని జీవులను సృష్టించాడు, అన్నిటినీ ఆయన మరి సృష్టించాడు. కానీ మానవుని యొక్క సృష్టిలో ఎలా ఉందంటే మానవుడు పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా ఒకలాగా ఉండడు. 4, 5, 6, 7 దశలు ఉన్నాయి మానవుడికి. 7 దశలు. మొట్టమొదటి దశ ఏమన్నారంటే బాల్య దశ అన్నారు. ఏ దశ? బాల్య దశ. చిన్నప్పుడు చూడండి, ఇప్పుడు మనం బాగోలేం, కానీ చిన్నప్పుడు అందరం ముద్దుగా ఉన్నాం, చిన్నప్పుడు అందరూ చక్కగా ఉన్నాము. ఇది బాల్య దశ. ఇది పుట్టిన దగ్గర నుంచి 12 సంవత్సరాల వరకు ఒకలాగా ఉంటాడు పిల్లోడు. ఇది బాల్య దశ. ఇక 12 దాటాక 13 నుంచి 2వ దశ స్టార్ట్ అవుద్ది. దేవుడు మానవుడికి ఇచ్చిన ఆ గొప్ప ఆధిక్యత. దినాలు గడిచి, సంవత్సరాలు గడిచే కొద్దీ, పిల్లలు ఎదిగే కొద్దీ ఒక్కొక్క రకంగా కనపడతారు. 2వ దశ ఏమన్నారంటే కౌమార దశ అన్నారు. బైబిల్ భాషలో దీన్ని లేత వయస్సు అన్నారు. లేత ప్రాయం, లేత వయస్సు. ఇది 13 నుంచి ఎంతవరకు అంటే 19 వరకు. టీన్ అంటారు. 13, 14, 15 అన్ని టీన్లే. 19 వరకు ఇది 2వ దశ. దీన్ని ఏమన్నారు? కౌమార దశ అన్నారు. ఇక్కడ ఒకలాగా ఉంటాడు, ఇక్కడ కొంచెం మాట మారిపోతాయి, చూపులు మారిపోతాయి, ఆలోచనలు మారిపోతాయి, ప్రవర్తన మారిపోతాయి, కోరికలు మారిపోతాయి, ఆశలు మారిపోతాయి. నేను బొమ్మలోకి ఎమ్మడిస్తే ఆడుకోడు వాడు, కుదరదు ఇంకా. ఇది 2వ దశ. 3వ దశ 20 నుంచి స్టార్ట్ అవుద్ది. 20 వచ్చిందంటే 20 మ్యాచ్ ఇంట్లో.
మూడవది 20 నుంచి స్టార్ట్ అయ్యేది యవ్వన దశ. యవ్వన దశ ఇక్కడి నుంచి ఒకలాగా ఉంటాడు. ఇది ఎక్కడ వరకు అంటే సుమారుగా 35 వరకు యవనస్తులని మన చరిత్ర సైన్స్ చెప్తుంది. మీరు కొంతమంది 50 అయినా మీరు యవనస్తులే, అది వేరే విషయం. 20 నుంచి 35 వరకు ఉన్న మూడవ దశను ఏమన్నారంటే ఎంగేజ్ అన్నారు. అందుకని ఒక ఆయన అన్నాడు, ఎంగేజ్ ఈజ్ ఆల్వేస్ ఎంగేజ్ అంట. ఎంగేజ్ లో ఎప్పుడు ఎంగేజ్ లోనే ఉంటాడంట. అంటే బిజీ ఫ్రెండ్స్ తో, వాళ్ళతో, వీళ్ళతో. అప్పుడు అసలు దొరకడు మనకి. మన పిల్లడు మనకు దొరకడు, కనపడ్డు. అపాయింట్మెంట్ తీసుకొని కలవాలి తల్లిదండ్రులు. అవునా కాదండి? ఇది ఎలా ఉందో కానీ విజయవాడ పరిస్థితులు చెప్తున్నానండి. మీ ఊర్లో పిల్లలు మంచి వాళ్ళు అయి ఉంటారు. 4వ దశ 36 నుంచి స్టార్ట్ అవుతుంది. దీన్ని నడిప్రాయం అన్నారు. అంటే మానవునికి సుమారుగా 70 సంవత్సరాలు ఇచ్చాడు. మధ్య వయసు 35. ఆ 36 నుంచి స్టార్ట్ అయ్యే దశే మిడిల్ ఏజ్ అన్నారు. నడిప్రాయం. ఇక్కడ ఒకలాగా ఉంటాడు, ఇక్కడ ఒకలాగా ఉంటాడు. ఈ 4వ దశ ఎక్కడి దాకా వెళ్తుందంటే 50 వరకు వెళ్తుంది. 50 వరకు ఇది నడిప్రాయమే. 50 దాటిన తర్వాత ఏదైనా సరే, వస్తువైనా మనిషి అయినా 50 దాటితే అది ఓల్డ్ అని అర్థం. 50 సంవత్సరాలే దేనికైనా. ఇప్పుడు ఏ దశ స్టార్ట్ అవుతుంది? 50 దాటిన వాళ్ళందరూ బాధపడ మాకండి. చెప్పండి, ఏ దశ ఇది? ఓల్డ్ ఏజ్. ఓల్డ్ ఏజ్. ఇది ఎన్నవ దశ చెప్పండి? 5వ దశ ఓల్డ్ ఏజ్. ఎప్పటి వరకు ఉంటుంది ఇది చెప్పలేము. 70 అవ్వచ్చు, దేవుని కృపకి 80 అవ్వచ్చు, కొన్నిసార్లు సెంచరీ కూడా కొట్టచ్చు, విరాట్ కోహ్లీ లాగా. ఇదే దశ అంటే అమ్మా ఇదేమన్నారు? ఇది 51 నుంచి దాదాపు 70-80 వరకు దీన్ని వృద్ధాప్య దశ అన్నారు. వృద్ధాప్య దశ. ఇక 81 దాటిందంటే ప్రభు ఏమన్నాడు? అది ఆయాసమే. 81 దాటిన తర్వాత దాన్ని అవసాన దశ అన్నారు. అవసాన దశ అంటే ఇక ఆపసోపాలు పడాలి. ప్రతిదీ కష్టమే. ఏ అవయవాలు సరిగ్గా పనిచేయవు, ఏ అవయవాలు సహకరించవు. కళ్ళుంటాయి కనపడవు, చెవులుంటాయి వినపడవు, నోరుంటుంది మాట రాదు. అవునా అన్న చూడు. మరి నేను అంట్లా అన్నయ్య తిడుతున్నాడు, పండు ముసలోళ్ళు అంటున్నాడు. ఇలా ఏ దశ అంటే ఇది? ఇది 6వ దశ. ఇది అయిపోయిన తర్వాత అసలైన దశ ఉంది. దాన్నే గోల్డెన్ ఏజ్ అన్నారు. అంటే బంగారు దశ. అది పరలోకములో దేవునితో ఉండే దశ. అక్కడ ఒకలాగా ఉంటాం. మహిమా దేహం, మహిమా రూపం. ఇన్ని దశలు ఎవరికైనా ఉన్నాయా అండి? చెప్పండి. ఆ గేదెలకు ఉన్నాయా? ఆవులకు ఉన్నాయా? పక్షులకు ఉన్నాయా? మానవుడికి దేవుడు ఇచ్చాడు. కాబట్టి మరి మానవుని జీవితం ఎంత ప్రాముఖ్యమైంది. ఇన్ని దశలున్న మానవుణ్ణి మరి మొట్టమొదట బాల్య దశలోనే మనం జాగ్రత్తగా గనక పెంచగలిగితే, అందుకని అన్నాడు నీ బాల్య దినములయందే నీ సృష్టికర్తను ఏం చేయాలి? స్మరణకు తెచ్చుకో. ఇప్పుడు కాబట్టి ఇది నాన్న ఆ బాలుడు ఎదిగినప్పుడు అనే అనుభవంలో ఇప్పుడు మరి దేవుడిచ్చిన బిడ్డ మెల్విన్ జై. బాబు పేరేంటి చెప్పండి? బోలో ప్రవేశ్ మసీకి. అది ఆ పేరు, అబ్బాయి పేరు, లాస్ట్ పేరు అదనమాట. జై అంటే పలుకుతాడు కాబట్టి మెల్విన్ జై అన్నమాట. ఇప్పుడు మెల్విన్ జై ఎదుగుతున్నాడు. ఆ బిడ్డను దేవుడు మరి ఎంతగానో ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. దేవుని వాక్యము, ప్రార్థన, ఈ రెండింటి ద్వారా ఆ బిడ్డలు ఆశీర్వదింపబడతారు, కట్టబడుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు మెల్విన్ జై ఎదగాలని మనం ప్రార్థన చేయాలి. ఏ విషయాలలో చదవండి దయచేసి. ఒక మాట ఇందాక చదివాం, క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాలలో ఎదగాలి. అంతేనంటే ఇంకొక మాట చదవండి దేవుని వాక్యంలో నుంచి. 1 పేతురు 2వ అధ్యాయము 3వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయము 3వ వచనం చదవండి. 1 పేతురు 2వ అధ్యాయము 3వ వచనం. నేనే చదువుతున్నాను సరే. కలుస్తున్న వచనాలు. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలన విషయం వలన రక్షణ విషయములో. ఇదే మొట్టమొదట అమ్మా మనం రక్షణ అంటే ఎప్పుడు ఆలోచిస్తాము? పిల్లల విషయంలో.
పిల్లల రక్షణ అనేది 12 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాల తర్వాత, 10th క్లాస్ తర్వాత, ఇంటర్ తర్వాత, డిగ్రీ తర్వాత, ఉద్యోగం తర్వాత, పెళ్లి తర్వాత అనుకుంటాం. కానీ దేవుని వాక్యం అలా చెప్పట్లా. పుట్టిన దగ్గర నుంచి వారి రక్షణ విషయమై ప్రార్థన చేయాలి. ఎవరో అన్నారు డిఎల్ మోడీ గారిని అడిగారంట, ఏమయ్యా ఎంత భారం ఏంటయ్యా నీకు, ఆత్మల భారం ఎలా వచ్చిందయ్యా ఇది? ఆయన చెప్పాడంట, మా అమ్మ నన్ను నీళ్లతో స్నానం చేయించలేదు, మరి ఎలా చేయించింది? కన్నీళ్లతో స్నానం చేయించిందంట. కన్నీళ్లు ఎత్తుకున్నప్పుడల్లా ఒకటే ఏడుపంట, ప్రభువా వీడు రక్షింపబడాలి, నీ సేవకుడు అవ్వాలి. కన్నీళ్లతో ఏం చేయించిందంట? స్నానం చేయించిందంట. చిన్న బిడ్డల కోసం చిన్నప్పటి నుంచే వారి రక్షణ విషయంలో, ఈరోజు వర్తమానం అదే. వారు ఎదగాలి. ఎప్పుడు ఎదగాలి? అన్ని విషయాల్లో ఎదగాలి. ఒక మాట చెప్తాను, మీరు చెప్తారా? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయాలలో. ఎక్కడుంది ఈ మాట? ఎక్కడుంది చెప్పండి. యోహాను రాసిన, వెరీ గుడ్ అన్న, చదవండి. యోహాను రాసిన 2వ పత్రిక 2వ వచనం. వెరీ గుడ్, చదవండి అన్న. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము, అది 3వ యోహాను 2వ వచనం. నీవన్ని విషయములలో, అది ఎన్ని విషయాల్లో? ఈరోజు 3వ యోహాను, థ్యాంక్ యూ అన్న, 2వ వచనం. ఇక్కడ చూస్తే అన్ని విషయాల్లో ఎదగాలి బిడ్డలు. చాలాసార్లు మనం భౌతిక విషయాల్లో తీసుకుంటాం. ఏమని? బిడ్డ మాట్లాడుతున్నా లేదా, ఈ విషయాలు చూస్తున్నాడా లేదా, ఈ విషయాలు వింటున్నాడా లేదా, ప్రతిస్పందిస్తున్నాడా లేదా, ఇవే చూస్తాం. మా విజయవాడలో ఒక సామెత ఉందండి. విజయవాడ అంటేనే రౌడీలకి బాగా ప్రాముఖ్యం కదా అప్పట్లో. ఇప్పుడు మీరు నమ్ముతారా? ఒకప్పుడు ఎంతమంది రౌడీలు ఉండేవాళ్ళు, ఆ రౌడీలు అందరూ ఇప్పుడు సేవకులు అయ్యారు. నేను రౌడీని కాదులే కానీ మామూలుగా అయ్యా, నేను టీచర్ని. అందరూ సేవకులే ఇప్పుడు. ఒకప్పుడు విజయవాడ గజవాడ అంటే రౌడీవాడ, ఇప్పుడు సేవకులు వాడండి, సేవకులు వాడ. సుమారుగా విజయవాడలో ఉండే సేవకుల సంఖ్య దాదాపు 10,000 పైనే. 10,000 మంది పైన సేవకులు ఉన్నారండి. సేవకులు ఉన్నారు. ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఒక సందుకి వెళ్తే 3 చర్చిలు ఉంటాయి. ఏంటి? ఎందుకు దీవించబడ్డారు? ఒక్కొక్కరు రౌడీలే. ఒక్కొక్కరు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి వచ్చిన వాళ్ళు, ఒక్కొక్కరు చల్లపల్లి జైలు నుంచి వచ్చిన వాళ్ళు. ఏంటన్నా అంటే ప్రభు మనం రక్షించాడు. కారణం ఏంటంటే విజయవాడలో ఒక సామెత ఉంటది. విజయవాడ అనగానే ఒకటి ఫేమస్ అనమాట, బోండాలు ఉంటాయి ఎక్కువ. టిఫిన్ బోండాలే. మీలా ఇడ్లీలు, అట్లు మా వాళ్ళు తినరు. బోండాలు ఉంటే గానీ మా పిల్లలు తినరు. కాబట్టి తల్లిని చిన్నప్పుడు ఏమడుగుతాడంటే, మమ్మీ బోండా ఇవ్వు అంటాడంట. సరే బోండా ఇప్పించింది. వాడు బోండా దీని పెద్ద అయ్యి వాళ్ళ నాన్న హోండా అడుగుతాడంట. ఏమడుగుతాడు? నాన్న హోండా ఈ రోడ్ల మీద తిరగాలి. అమ్మ బోండా ఇచ్చింది, నాన్న హోండా ఇచ్చాడు, పెద్ద గోండా అవుతాడు వాడు. ఇవ్వకపోతే కష్టమే. ఇప్పుడు హోండా కలిపి ఏం చేసింది? వాడిని గోండా చేసేసింది. కారణం ఏంటంటే పిల్లరా, వాళ్ళ విషయంలో మనం శ్రద్ధ తీసుకోవట్లా. ఈరోజు మెల్వింగ్ జై ఆ చిన్న బిడ్డ ఎదిగేటప్పుడు ఏ విషయాల్లో ఎదగాలని, ఈరోజు ఇది వర్తమానమే కాదు, మన ప్రార్థన కూడా ఉండాలి. ప్రభువా, మొట్టమొదట అన్ని విషయాల్లో అంటే ఏ విషయంలో ఎదగాలి? రక్షణ విషయంలో ఎదగాలి. రక్షణ విషయంలో చిన్న బిడ్డలకి చిన్నప్పటి నుంచే ఆ రక్షణ అనేది అవసరం అండి. అది బాప్తిసం గురించి కాదు, అది మారు మనసు గురించి కాదు, అది ప్రభు బల్ల గురించి కాదు. కానీ చిన్నప్పటి నుంచి ఆ రక్షణ అనే భద్రత ఆ బిడ్డల చుట్టూ ఉండాలండి. దేవుని రక్షణ వలయం, దేవుని యొక్క రక్షణ కవచం, దేవుని యొక్క రక్షణ కంచ బిడ్డల చుట్టూ లేకపోతే ఎవరు వస్తున్నారు? గద్ద వలె తన్నుకుపోవడానికి సాతాను చూస్తున్నాడు. ఆ రోజు మోషే దినాల్లో కూడా చూశాడు, మోషేని ఎలా తన్నుకుపోదామా అని. రక్షణ కంచుంది. యేసు ప్రభు దినాలు అంటే హేరోది దినాల్లో కూడా చూశాడు, ప్రభుని ఎలాగ తన్నుకుపోదామా అని. కంచుంది అక్కడ, కంచుంది. ఏ కంచది? రక్షణ. అన్ని విషయాల్లోనే మాటలో మన బిడ్డలు ఎదిగినప్పుడు దేవుడు ఆశీర్వదించాలంటే మొట్టమొదటి వారు రక్షణ విషయంలో ఎదగాలి. తల్లిదండ్రులుగా చిన్నప్పటి నుంచి అందుకనే ఆయన ఎవరో అన్నాడంట, ఒక దైవ సేవకుడు అన్నాడంట, బాబు ఎంత వర్తమానం చెప్తున్నావు. ఎవరు? చార్లెస్ స్పర్జన్ గారు. ఏంటి ఇంత వర్తమానం చెప్తున్నావు? ఇన్ని వర్తమానాలు నీకు ఎక్కడ నేర్చుకున్నావు? నీ బైబిల్ కాలేజీ పేరు ఏంటంటే ఏం చెప్పాడో తెలుసా? నా బైబిల్ కాలేజీ పేరు మా అమ్మ ఒడి అన్నాడంట. ఏమన్నాడు?
అమ్మ ఒడి అన్నాడంట. అది విని పాత ముఖ్యమంత్రి గారు ఒక పథకం పెడితే అది హైలైట్ అయిపోయింది. ఏ పథకం అది? అమ్మ ఒడి. అమ్మ ఒడి మా అమ్మ ఒళ్ళో నేర్చుకున్నానండి ఈ వచనాలన్నీ. మా అమ్మ నన్ను కూర్చోబెట్టుకున్నప్పుడల్లా, ఎత్తుకున్నప్పుడల్లా ఏం చెప్పేది? చెప్పండి, ఏం చెప్పేది? వాక్యమే. ఇతరులతో వాక్యం మాట్లాడేది. ఇప్పుడు పిల్లలు అలా ఉన్నారా? తల్లిదండ్రులు పిల్లల్ని ఎత్తుకోవటం, పోట్లాడుకోవటం, పిల్లల్ని ఎత్తుకోవటం, గొడవ పెట్టుకోవటం. ఎవరో ఒక ఆయన అన్నాడు, ఈ మధ్య కాలంలో తల్లి పాలు కూడా పట్టించట్లేదంట, గేదె పాలు పెట్టి పెట్టి గేదెలాగా పొడుచుకుంటున్నారంట పిల్లలు. ఒక ఆయన అన్నాడు, వాడికి డబ్బా పాలు పెట్టారంట, డబ్బాలాగే ఎదిగాడంట. కాదండి, ఆత్మీయమైన వాక్యమని ఆ పాలు రక్షణ విషయంలో వారికి ఏం చేయాలి? మనము అపేక్షింప చేయాలి. ఇది మొట్టమొదటిది. రక్షణ విషయంలో మనం వారు ఎదిగేటట్లు చేయాలి. ఇది మెల్విన్ జై చిన్న వయసు నుంచి కూడా ఆ బిడ్డ రక్షణ కొరకై కుటుంబం ప్రార్థించాలి. ఎప్పుడో పెద్దయ్యాక అని కాదు, చాలాసార్లు మనం అదే నిర్లక్ష్యం చేస్తాము. అది కాదు ముఖ్యం, రక్షణ ముఖ్యం. అంటే రక్షణ ముఖ్యం. ఇది మొట్టమొదటిది. రెండవది మనం చూస్తే ఏ విషయంలో అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:10 వర్తమానం అన్ని విషయాల్లో ఎదుగు నిమిత్తము. అప్పుడు ఆ బిడ్డ ఎదిగినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒకటి రక్షణ విషయంలో ఎదగాలి. రెండవది చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చదవండి. ఎఫెసీ 4:11. మనమందరము విశ్వాస విషయం అంట. అమ్మా చెప్పండి, ఏ విషయం? అరే అన్ని విశ్వాస విషయంలో మనం శ్రద్ధ తీసుకోం. బట్టల విషయంలో తీసుకుందాం, చిన్నడికి డ్రెస్ తీసుకుందాం, ఏ కలర్ అయితే బాగుంటది మ్యాచింగ్ తీసుకుందాం. వాడు పొట్టోడు ఉన్నాడండి, వాడు పుట్టి 6 నెలలు కాల, ఆడికి ఎందుకండి పోలీస్ డ్రెస్? వాళ్ళమ్మ నన్ను ఏ డ్రెస్ చేశారు? ఆడికి పోలీస్ డ్రెస్ చేశారు. చూసారా అప్పుడే? నేను అనుకున్నా వేసిన వాళ్ళు కాదు, కానీ అది తయారు చేసిన వాళ్ళు తన్నాలి. అప్పుడే ఎందుకు చిన్న పిల్లలకి పోలీస్ డ్రెస్? ఏదో చిన్న ఏంటది జుబ్బానో ఏంటో అంటారు, వాటిని ఏమంటారన్నా, ఆ జుబ్బాలో ఉంటాయి, అవి వేస్తే సరిపోతుంది కదా. అంటే ఉదాహరణ నేను చెప్తున్నా, వాళ్ళ డ్రెస్ విషయంలో, పిల్లల యొక్క అలంకార విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటాం. కానీ చిన్న పిల్లలప్పుడు రెండవది విశ్వాస విషయంలో. అంటే అర్థం ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా పిల్లలు దేవుని మీద ఆధారపడేటట్లు వాళ్ళని పెంచాలి. ఉదాహరణ చెప్పాలంటే పిల్లలు ఎదుగుతూ ఉన్నప్పుడు మనల్ని ఏదో అడుగుతారు. ఏదన్నా అడిగినప్పుడు వారికి అప్పుడే నేర్పించాలి. ఏమని నేర్పించాలి? ఏమనంటే, మమ్మీ నాకు ఒక చాక్లెట్ ఇయ్యి అంటే అప్పుడు ఏమనాలో తెలుసా? నాయనా నువ్వు దేవుణ్ణి అడుగు. చిన్నప్పటి నుంచి వాళ్ళకి తెలియచేయాలి, ప్రార్థన నేర్పించాలి. మనం అంటే ఇది ఇప్పుడే ఎందుకు అనుకుంటాం, ఇది కొత్తగా కనపడుతుంది. కానీ అమెరికాలో అలా కాదండి. అమెరికాలో అంట, అమ్మా మీరు నమ్ముతారో లేదో, 2వ సంవత్సరం నుంచి మొదటి సంవత్సరం అంతా కూడా వారి కోసం ప్రార్థన చేస్తారంట. 2వ సంవత్సరం అంతా కూడా వారికి వాక్యం చదివి వినిపిస్తూ ఉంటారంట. 3వ సంవత్సరం నుంచి ఆ ప్రార్థన, ఆ వాక్యం ఆ పిల్లలు వాళ్ళు అనుభవించేటట్లు, అభ్యాసం చేసేటట్లు చేస్తారంటండి, చేస్తారు. అందుకని అమెరికాలో అందరూ ఏమవుతున్నారు? పిల్లలు గొప్ప వాళ్ళు అవుతున్నారు, గొప్ప చదువులు, ఆత్మీయంగా గొప్ప వాళ్ళు అవుతున్నారు. అలాగ వచ్చిన ఒక గొప్ప వ్యక్తే డాక్టర్ బిల్లీ గ్రాహం గారు. పిల్లరా, కాబట్టి ఏ విషయంలో అంట? విశ్వాసం. ఇంకా పెద్దడు అవుతాడు, డబ్బులు అడుగుతాడు, అడగంగానే ఇస్తే దేవుని మీద ఆధారపడరు పిల్లలు. చిన్నప్పటి నుంచి నేర్పించాలి, నువ్వు ప్రార్థన చేసుకోరా, ప్రార్థన చేసుకుంటే దేవుడు ఇస్తాడని. అప్పుడు వాడు ప్రార్థన చేసుకున్నప్పుడు తల్లిదండ్రులు ఇవ్వాలి, ఇదిగోరా నువ్వు ప్రార్థన చేసావు, దేవుడు ఆలకించి నీకు ఇచ్చాడని. అప్పుడు తల్లిదండ్రుల మీద కన్నా పిల్లలకు విశ్వాసం ఎవరి మీద పెరిగిద్ది? పెద్ద అయిన తర్వాత నేను లక్షలు అడగడం, దేవుణ్ణి అడుగుతాడు. ఆ చిన్న కుమారుడు ఉన్నాడు కదా, తప్పిపోయిన కుమారుడు, వాళ్ళ నాన్న అలా నేర్పిస్తే గొడవకు వచ్చేవాడా? ఆస్తంతా తీసుకుని పోయేవాడా? నో, కాదు. చాలాసార్లు చిన్న నిర్లక్ష్యాలండి. లిటిల్ నెగ్లిజెన్స్ బ్రింగ్స్ గ్రేట్ పనిష్మెంట్ అని ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది. చిన్న నిర్లక్ష్యమే పెద్ద ప్రమాదానికి గుర్తవుతుంది, కారణమవుతుంది. కాబట్టి ఏ విషయంలో అంట? అందరు చెప్పండి, పిల్లలు కూడా ఏనండి జాగ్రత్త. ఏ విషయంలో ఎదగాలి మీరు? అమ్మా చాక్లెట్ల విషయంలో ఉన్నా, డైరీ మిల్క్ విషయంలో ఉన్నా. ఏంటంటే మళ్ళీ చాక్లెట్ అంట, డైరీ మిల్క్ అంటే అదేంటంటే క్రంచ్ అంట. ఇక ఎప్పుడు ఎంత బాగా వింటున్నారా పిల్లలు? ఆ ఐస్ క్రీమ్ బిల్ వినపడిందంటే అస్సలు ఒక ముఖ్యం అటే బాగుంటుంది మనసంతా. ఐస్ క్రీమ్ గంట వినపడిందంటే చాలేక మనసంతా అటే బాగుంటుంది. రెండవది విశ్వాస విషయంలో వారిని ఎదిగింప చేయాలి. దేవుని గురించి చిన్నప్పుడే పరిచయం చేయాలి.
వాక్యం గురించి పరిచయం చేయాలి. యేసు అనే మాట నేను కూడా ఎప్పుడైనా చిన్న పిల్లలు మా మందిరంలో కూడా సియోన్లో మోరియాలో ఎవరన్నా పిల్లల్ని అన్న ఇదిగో స్కూల్కి పంపిస్తున్నాం కాబట్టి కొంచెం అక్షరాభ్యాసం చేయించండి అంటే ఏమని రాయాలి? మనకు చదవచ్చని వాళ్ళ నుంచి PhD వరకు రాస్తామా? ఒకే మాట యేసు అని రాసి దిద్దిస్తామండి. యేసు అని రాస్తే చాలదు. ఆ యేసుని దిద్దగలిగాడంటే ఆ జీవితంలో ఏదైనా దిద్దుకోగలుగుతాడు బిడ్డ. ఏ విషయం ఇది అమ్మ అందరు చెప్పండి. ఏ విషయం? రెండవది విశ్వాస. కూర్చోండి. రెండవది ఏ విషయంలో అంట? విశ్వాస విషయంలో. మొట్టమొదట అందరు చెప్పండి రక్షణ విషయంలో, రెండవది విశ్వాస విషయంలో ఆ బిడ్డలు ఎదుగునట్లుగా మనం చూసుకోవాలి. మూడవది మనం చూస్తే చదవండి దయచేసి రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. రోమా 12:10 చదవండి. రోమా 12:10 చాలండి. మూడవది ఏ విషయం అంట? అన్ని విషయాలలో వర్ధిల్లాలి, అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలి, అన్ని విషయాల్లో ఎదగాలంటే మూడవది చిన్న బిడ్డలకి మనం నేర్పించాల్సింది ప్రేమ. దేవుని ప్రేమ నేర్పించాలి. తల్లిదండ్రులను ప్రేమించడం నేర్పించాలి, పొరుగు వారిని ప్రేమించడం నేర్పించాలి, శత్రువుల్ని ప్రేమించడం నేర్పించాలి. ఈరోజు చూడండి అసలు గొడవ ఎవరికంటే పాకిస్తాను భారతదేశానికి కాదు, ప్రపంచంలో రోజు జరిగే యుద్ధము ఎవరికో తెలుసా? టీచర్లకి స్టూడెంట్స్కి. టీచర్లు అంటే స్టూడెంట్స్ కి పడదు, స్టూడెంట్స్ అంటే టీచర్లకు పడదు. టీచర్లను ఎక్కిరించడం, టీచర్లను ఎగతాళి చేయటం, టీచర్లకు పేర్లు పెట్టడం, టీచర్లను అవమానపరచటం. ఎందుకండి? వాడు 10th క్లాస్ ట్యూషన్కి వెళ్ళాడండి, వాడి పని వాడు చూసుకోవచ్చుగా. ట్యూషన్కి వెళ్తున్నాడు, టీచర్ గారు చక్కగా మంచిగా పాఠాలు చెప్తుంది, అరే హోంవర్క్ చేసుకోండి, రాసుకోండి, స్నానం చేసి వస్తానన్నాడు అంది. ఈ పిల్లోడికి ఏమొచ్చిందో తెలియదు, ఆ రోజే ఫోన్ తెచ్చుకున్నాడు. మా టీచర్ గారు ఎలా స్నానం చేస్తారా అని ఏం చేశాడు? కిటికీలో నుంచి వీడియో తీశాడు. ఎంత బాధ అండి. వాడికి ఏం తెలుసు? చిన్నోడే అంటే అంత ఇది రాలేదు. సంతోషంగా ఏం చేశాడు? అందరికి గ్రూపుల్లో షేర్ చేశాడు. విజయవాడ సింగనగర్ లో జరిగింది ఈ సంగతి. ఏం చేయాలండి? ఏం చేయాలి? టీచర్ గారు బతుకున్నారో లేదో తెలియదు, కానీ కారణం ఏంటంటే ఇక్కడ అందుకని ఇంగ్లీష్ లో ఒక సామెత ఉందంట. ఏంటో తెలుసా? పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ టీచర్స్ అంట, టీచర్స్ ఆర్ ద సెకండ్ పేరెంట్స్ అంట. అంటే తల్లిదండ్రులు మొదటి ఉపాధ్యాయులు అయితే ఉపాధ్యాయులు రెండవ తల్లిదండ్రులు అంట పిల్లలకి. అది చిన్నప్పుడే నువ్వు నేర్పిస్తే టీచర్లు ఎంత ప్రేమిస్తాడు వాడు, పెద్దల్ని ఎంత ప్రేమిస్తాడు వాడు. ఈ రోజుల్లో ప్రేమలో పెంచట్లేదండి, పగలో పెంచుతున్నాం మనం, ప్రతీకారంలో పెంచుతున్నాం. చూడండి అన్యుల ఇంటికి వెళ్తే ఎంత బాగా చెప్తారో తెలుసా? అన్యుల ఇంటికి వెళ్తే ఎప్పుడైనా ఏదైనా పని మీద మాస్టర్ వచ్చారా నమస్కారం చెప్పంటారు చిన్న పిల్లోడిని. నమస్కారం పెట్టు. మనోళ్ళు అట్ట అనరు. మా అత్త వచ్చిందిరా పిల్లనడుగు. ఏంటంట? అత్త వచ్చిందిరా పిల్లనడుగు. మామ వచ్చాడురా, వీడు ఎత్తుకొని ఉంటాడు పొట్టోని. మామ వచ్చాడురా, 2 ఎకరాలు రాసెత్తాడు అడుగు. వీడికి నీ నేర్పిస్తే ఏముందండి? ప్రేమ ఏముంది? జీ జాన్ గారు చెప్పారు ఒకరోజు అంట వాళ్ళమ్మ అంట ఆయన జీవితంలో మర్చిపోని రోజు ఏంటంటే సాక్ష్యం చెప్పింది ఆయన. వాళ్ళమ్మ కొట్టిన రోజు అంట మర్చిపోలేదంట, బాగా కొట్టిందంట. ఎందుకు కొట్టింది? ఎగ్జామ్లో తప్పితేనా, తప్పు చేస్తేనా? కాదు. ఏం జరిగింది? ఒకడు స్కూల్కి వెళ్ళి వస్తున్నాడంట. ఆయన స్కూల్కి వెళ్ళి వస్తున్నప్పుడు అది చలికాలం, ఒక పిల్లోడు ఎవరో ఒక అనాథ ఏం చేస్తా వచ్చాడంటే బట్టలు లేవు, చలికి వణికిపోతున్నాడంట. వణికిపోతుంటే జీజాన్ గారు బాధపడి ఆయన షర్ట్ తీసి ఇచ్చేసాడు. భయం, ఇంట్లో అమ్మేమంటారు. ఇప్పుడు స్కూల్ నుంచి ఇంటికి బ్యాగ్ ఉంది, నెక్కర్ ఉంది, కానీ షర్ట్ లేదు. వాళ్ళమ్మ చూడింది. ఏ జాన్, నీ షర్ట్ ఏదిరా? వణికిపోతున్నాడు. మమ్మీ దారిలో ఒక అబ్బాయి కనపడితే అన్న తర్వాత తీతురు కానీ మీరు కూర్చోండి, కొంచెం తర్వాత బాబు వచ్చినప్పుడు తీతురు కానీ అందరూ మిమ్మల్ని చూస్తున్నారు. మమ్మల్ని అంత అవసరం లేదు, ఇప్పుడు దేవుని వాక్యం సమయం ఇది. సరే తీసుకొస్తారు. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. కొంచెం మీరు కూడా వాక్యం వింటే మాకు సంతోషం. కాబట్టి పిల్లరా నాకు పంపించండి తర్వాత. కాబట్టి కొట్టిందంట, బాగా కొట్టిందంట. షర్ట్ ఎందుకు ఇచ్చారా అని బాగా కొట్టిందంట, పిచ్చి కొట్టిందంట అండి. ఈ వార్తలన్నీ ఉన్నాయంట ఆయనకి. అప్పుడు అన్నాడంట, మమ్మీ ఇంకెప్పుడు నేను షర్ట్ ఇవ్వను మమ్మీ, నన్ను కొట్టొద్దు మమ్మీ. మరి నువ్వు షర్ట్ ఇచ్చినందుకు కాదురా నిన్ను కొట్టింది, మరి ఎందుకు కొడుతున్నావు? నెక్కర్ ఇవ్వకుండా ఎందుకు వచ్చావురా? అది ఇచ్చిరారా? అర్థమవుతుంది. ఇదండి తల్లిదండ్రుల ప్రేమ.
ఎప్పుడు మీ పిల్లల స్వార్థమే కాదు, ఇతరుల పిల్లల గురించి చూసుకోండి. ఇతర పిల్లల్ని మీ పిల్లలు ప్రేమించేటట్లు చూడండి. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు ఎంత మంచోడు అంటే రోజు స్కూల్కి వచ్చినప్పుడు క్యారీ తెచ్చుకున్నప్పుడు రోజు వాడు కోరేసేవాడు నాకు. వాళ్ళమ్మ ఎంత మంచిదో చూడండి. ఏ విషయం అంటే మూడవది ప్రేమ విషయంలో చిన్నప్పటి నుంచి వాళ్ళకి పగలు, ప్రతీకారాలు, మీ కుటుంబాల్లో తగాదాలు చెప్పొద్దండి. ఇదే మనం చేసే పొరపాటు. ఏం చెప్తాం, అరే అమ్మ చెప్పిద్దంట, మీరు కాదులే మా ఊరోడు చెప్తున్నా, అమ్మ చెప్పిద్దంట, నాయన అమ్మమ్మ వస్తుంది బాగా చూసుకో, అమ్మమ్మ చెప్పినట్టు నువ్వు నీ నాయనమ్మ వస్తుందంట రే, జాగ్రత్తగా రే. నాయనమ్మ ఒకటి అమ్మమ్మ ఒకట. నాయనమ్మ అసలు మంచిది కాదు రే, ముసలిది. అడిగామా పిల్లని, మీ అమ్మమ్మ పేరేంట్రా? వాడు అన్నాడు, మా అమ్మమ్మ పేరు మరియమ్మ అన్నా. అవునా, మరి మీ నాన్నమ్మ పేరేంట్రా? ముసలి అంటున్నాడు వాడు. ఆమె పేరు చెప్పవా? ఆమె పేరు తెలియదు, మా అమ్మదే చెప్పింది ముసలి అంది. అవమానం. ఇది చిన్నప్పటి నుంచి నువ్వే నేర్పిస్తున్నావు. అంటే మీ అమ్మగారైతే ఒకటి, మీ అత్తగారైతే ఒకటా? అలాగే బ్రదర్స్ కూడా చాలా మంది నానమ్మ మంచిదిరా, అమ్మమ్మ మంచిది కాదురా అని చెప్తా ఉంటారు. వద్దండి, అవి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు అనొచ్చు, చిన్నపిల్లలే కదన్నా, వాళ్ళకేమవుద్దు అనుకుంటున్నావేమో. బైబిల్ ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ఏంటో తెలుసా? చైల్డ్ హార్ట్ ఈజ్ లైక్ వెట్ సిమెంట్ వాల్ అంట. చిన్నపిల్లల హృదయం తడి సిమెంట్ గోడ లాంటిదంట. తడి సిమెంట్ మీద ఏ గీత గీస్తే బిల్డింగ్ ఉన్నంత కాలం ఆ గీత అలాగే చిన్నపిల్లల హృదయాల్లో ఏదైతే పడిందో అది జీవితాంతం వారి జీవితంలో హృదయంలో ఉండిపోద్ది. కాబట్టి ఏం చేయాలంటే, బ్రదర్ మీరు కొంచెం కూర్చోవాలి. ఏమండి, కొంచెం కూర్చోండి, తర్వాత కొంచెం కాదు, మీరు అది తిరగకూడదు, కూర్చోనా. ఒకసారి చెప్పండి ఆ బ్రదర్కి, ఈ వాక్యం చెప్పేటప్పుడు కొంచెము అంటే కాన్సన్ట్రేషన్ మీ మీద వెళ్ళిపోతుంది. ఒక 10 నిమిషాల తర్వాత 2 వరకు మీకే ఇస్తాం. మీరైతే నేను కూడా ఫోటోలు తీస్తాను. ఇలాగా ఏంటంట చాలండి, చాలే మనం చెప్పింది ఏం రాలేక ఆలోచన. సరే సరే వదిలేసేయండి. ఏంటంట, సరే నాకెళ్ళి చూడండి, ఆయన పని ఆయన చేసుకొనివ్వండి. ఏంటంట చెప్పండి, ఏంటంట చెప్పండి అందరూ. ఏ విషయంలో చూసారా, మర్చిపోయారు, ఫోటో అంటున్నారు. ఫోటో విషయం కాదమ్మా, ప్రేమ విషయంలో. ఏ విషయంలో? మొట్టమొదట చెప్పండి, రక్షణ విషయంలో వారు ఎదిగేటట్లు మనం ప్రార్థన చేయాలి. రెండవది విశ్వాస విషయంలో ఎదిగేటట్లు ప్రార్థన చేయాలి. మూడవది ప్రేమ విషయంలో. చిన్నప్పటి నుంచి అమ్మా వారు ఉక్కుపాలంట, ప్రేమను పోయాలంటే అండి, ప్రేమను పోయాలి. ఆ ప్రేమ ఎవరైనా ప్రేమించేటట్లుగా వారిని చేయాలి. ఇది మూడవది. నాలుగవది మనం చూస్తే ఏ విషయంలో అంటే, చదవండి దేవుని వాక్యంలో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 5:13. మెల్విన్ జై ఆ బిడ్డ ఎదుగుతున్నప్పుడు ఎలాంటి విషయాలలో ఎదగాలని బైబిల్ చెప్తుందో అదే మనం ప్రార్థన చేద్దాం. చదవండి హెబ్రీ 5:13. మళ్ళీ చదవండి అన్న, మొత్తం చదవండి పర్లేదు. మరియు పాలు తాగు ప్రతివాడును అది శిశువే కనుక నీతి వాక్య విషయములో చాలండి. వాక్య విషయంలో వారికి అనుభవం కావాలి, వాక్య విషయంలో వాళ్ళకి జ్ఞానం కావాలి. అందుకని చూడండి ఎంత చక్కగా చిన్నప్పటి నుంచి పిల్లలకి VBSలు, సండే స్కూళ్ళు. మన పిల్లలు విషయంలో తల్లిదండ్రులు మొట్టమొదటి చేసే పెద్ద తప్పు ఏంటంటే వారిని సండే స్కూల్కి రాకుండా చేయటం. సండే స్కూల్ ఆపేసేటట్లు చేస్తారు, సండే స్కూల్కి రానివ్వరు. వాళ్ళు చిన్న పిల్లల్ని, అమ్మా నువ్వు సండే స్కూల్లోకి వెళ్ళు, ఒకవేళ వాళ్ళు కూర్చోకపోతే వాళ్ళు ఉండేంత వరకు తల్లి అక్కడ ఉండాలి, వాళ్ళకి అలవాటు అయ్యేదాకా ఉండాలి. చాలాసార్లు అంటాం, ఏంటమ్మా పిల్లడు సండే స్కూల్కి రావట్లేదు, వాడు ఉండట్లేదన్నా, స్కూల్లో ఉండడా? స్కూల్లో ఉంటాడుగా. స్కూల్లో పొద్దు నుంచి సాయంత్రం వరకు ఉంటున్నాడు, సండే స్కూల్లో ఒక పూట ఉండలేడా? ఏ విషయంలో ఎదగాలి వారు? అమ్మ అందరు నాకు చెప్పండి, ఏ విషయంలో? వాక్య విషయంలో, దేవుని వాక్య విషయంలో వారు ఎదగాలి. చిన్నప్పటి చిన్న జీవితంలో, చిన్న హృదయంలో వాక్యము వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళిపోయిందంటే వాళ్ళ జీవితంలో మర్చిపోరు. కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా మా తల్లిదండ్రులైన వారు ఎక్కువగా అందుకనే అమెరికాలో చూస్తే ABCDలు అంటే మనం ఏమంటామంటే చిన్నప్పటి నుంచి అదే, ఏ అంటే యాకులు, B అంటే బాలు, C అంటే క్యాటు, ఇక డాగ్, అన్ని జంతువులే. కానీ అమెరికాలో ఆ దేశాలు ఎలా ఉంటుందంటే, ఏ అంటే
ఏ మీద వచ్చే ఒక కంటత వాక్యం చెప్పాలి, బి మీద ఒక కంటత వాక్యం, అలాగే 26 కంటత వాక్యాలు వస్తేనే వాడికి ఏబిసిడీలు వచ్చినట్టు అండి. పిల్లలు అదే చెప్తారు. ఏ ఫార్ అనగానే ఏం చెప్తాడు, వెంటనే ఒక వాక్యం చెప్పేస్తాడు. బి ఫర్ అనగానే ఇంకొక వాక్యం చెప్పేస్తాడు. ఎందుకు ఈరోజు మన పిల్లలు చెప్పలేకపోతున్నారంటే అన్నీ నేర్పిస్తున్నాం కానీ వాక్యాన్ని నేర్పించే విషయంలో చాలా తప్పిపోతున్నాము. చిన్న బిడ్డలకి వాక్యం అంటాడు. ఆ రోజుల్లో అయితే ఇక మరీ ఇశ్రాయేలు జీవితంలో వారి పిల్లలకి వేళ కట్టుకోమన్నాడు. అని మర్చిపోతారేమో, వేళ కట్టమన్నాడు. ఆ వాక్యాలు ధర్మశాస్త్ర కింద కట్టడలు వాళ్ళు మర్చిపోకుండా చూసుకుంటా ఉండటానికి. భాస్కంగా కట్టాలంటున్నాడు, మెల్లో కట్టమంటున్నాడు, హృదయంలో ధరించుకోమని చెప్తున్నాడు. ఇలా మీకు అర్థమవుతుందా? ఏ విషయంలో? అందరు చెప్పండి. ఏ విషయంలో? వాక్య విషయంలో వారు ఎదిగేటట్లుగా వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇదెన్నో చెప్పండి? 4. ఇంకా 3 విషయాలు మనం చూస్తాం. 5వది మనం చూస్తే చూడండి దయచేసి. ఏ విషయంలో వారు ఎదగాలంటే దశలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. మొదటి దశలోనిక మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చదవండి అన్న. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును చదవండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై. అది ఏ విషయం అంటే ఇది? ప్రార్థన విషయంలో. ప్రార్థన విషయంలో అమ్మా చిన్నప్పటి నుంచి పిల్లలకి ఏం నేర్పిస్తామో అన్నీ నేర్పిస్తాం కానీ ప్రార్థన నేర్పించాం. ప్రార్థన నేర్పించాలి. ప్రార్థన ఈ మధ్య కాలంలో ఎవరో ఒక తల్లి ఆ అమ్మాయికి ప్రార్థన నేర్పించింది. తర్వాత ఆయనకి ఏం చెబుతాం సమాధానం? ఏం కాదు, మేము చెబుతాం సమాధానం. డిస్టర్బ్ ఏం చేయట్లేదండి. అక్కడ వెళ్ళిపోతాడు పిల్లగాడు. అక్కడ కూర్చోండి, మీకు ఇస్తాం, టైం ఇస్తాము. ఏ విషయంలో అంటే చెప్పండి. ఏ విషయం అంట? ప్రార్థన విషయంలో. ప్రార్థన భోజనం చేస్తాకుంటారు, ఏం పర్లేదు. ఏ విషయంలో? ఆ పిల్లకి వాళ్ళ తల్లిదండ్రులు భలే నేర్పించారండి. ఆ ప్రార్థన నేర్పించడం కూడా కొంచెం ఎక్కువ నేర్పించారు. వచ్చిన వాళ్ళకల్లా అమ్మాయి తల మీద చేయబట్టి ప్రార్థన చేయండి పంపిదంట. అందరిని ఏం చేస్తుంది? ముసుగేసుకుంటది, రమ్మంటది, తల మీద చేయి పెట్టింది. మరి ఏం చేసిద్దో తెలియదు కానీ ప్రార్థన చేసి పంపిస్తుంది. ఎంత గొప్ప విషయం అండి. మాకు కూడా చేసింది ఒకసారి. ఏం చేసామంటే ఏం తెలియట్లా. ఎంత అద్భుతమండి. చిన్న బిడ్డలు ప్రార్థన విషయంలో ఎదగాలి. వారు చిన్నప్పుడే ప్రార్థనా పనులైతే పెద్దయ్యాక ఎంత గొప్ప వాళ్ళు అవుతారు. అదే నేర్పించింది ఎవరు? హన్న. ఏం నేర్పించింది? ప్రార్థన. సమూయేలు ఏం చేస్తాడు? చిన్నప్పటి నుంచి ప్రార్థన. ఏటేటా ఆ వస్త్రం తీసుకొని వచ్చినప్పుడల్లా చెప్పేదంట, నాయనా ప్రార్థన చేసుకున్నావా? రోజు చేసుకుంటున్నావా? మమ్మీ చేసుకుంటున్నాను, రోజు 3 సార్లు చేసుకుంటున్నా, 7 సార్లు చేసుకున్నా అని చెప్పేవాడంట. ఏమయ్యాడు ఇప్పుడు ఆ సమూయేలు? ప్రపంచంలో ఏ వ్యక్తి 3 గొప్ప ఉద్యోగాలు చేయడు, కానీ సమూయేలు చేశాడు. సమూయేలు ప్రవక్త, 2వది సమూయేలు దీర్ఘదర్శి, 3వది సమూయేలు న్యాయాధిపతి. 3 గొప్ప ఉద్యోగాలు ఒకేసారి చేసిన ఒక సక్సెస్ఫుల్ మ్యాన్ ఎవరంటే సమూయేలు. కారణం ఏంటంటే అమ్మా చెప్పండి, చిన్నప్పటి నుంచి ఏమి నేర్చుకున్నాడు? ప్రార్థన. ఏ విషయంలో ఎదగాలి మన బిడ్డలు? చెప్పండి. చాలా చూడండి, పిల్లలు పెద్దయ్యాక కూడా ప్రార్థన చేయట్లేదు, సిగ్గుపడుతున్నారంటే తల్లిదండ్రులను కోప్పడాలి. ప్రతి విషయంలో ప్రార్థన నేర్పించాలి. స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన, వచ్చినప్పుడు ప్రార్థన, భోజనం చేసేటప్పుడు ప్రార్థన, అన్ని విషయాల్లో, అన్ని కష్టాల్లో, అన్ని అవసరాల్లో. ఏ విషయంలో ఎదగాలంట? ప్రార్థన విషయంలో. ఎన్నవది చెప్పండి? 5వది. మొట్టమొదటి ఏ విషయంలో ఎదగాలి మన బిడ్డలంటే వారి రక్షణ విషయంలో. 2వది వారి విశ్వాస విషయంలో ఎదిగేటట్లు. 3వది వారి యొక్క ప్రేమ విషయంలో ఎదగాలి. 4వది వాక్య విషయంలో వారు ఎదగాలి. 5వది ప్రార్థన విషయంలో వారు ఎదిగేటట్లు మనం చూసుకోవాలి. ఇది ముఖ్యమైనది. 6వది మనం చూస్తే చిన్న బిడ్డలు ఆ చిన్నప్పుడే వారికి మనం వేయాల్సిన ఫౌండేషన్ ఏ విషయం అంటే చదవండి. 6వ మాట మనం చూస్తే దశలోనికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. మొదటి దశలోనిక 3వ అధ్యాయము
12వ వచనం చదవండి. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధ తండ్రును వచ్చినప్పుడు తన తండ్రి అయిన దేవుని ఎదుట హృదయములను పరిశుద్ధత విషయం. ఏ విషయంలో అంటే అందరు చెప్పండి, ఏ విషయంలో? అన్ని విషయాల్లో ఎదగాలి బిడ్డలంటే 6వది పరిశుద్ధత విషయములో. ఇది చాలా ముఖ్యమండి. పరిశుద్ధంగా మాట్లాడుతున్నారా, పరిశుద్ధంగా ఆలోచిస్తున్నారా, జాగ్రత్తగా మనం చూడాలి. ఏదన్నా ఆరోగ్యం బాగోకపోతే హాస్పిటల్ తీసుకెళ్లి టెస్టులు చేయిస్తున్నాం, కానీ ఆత్మీయ ఆరోగ్యం పాడవుతుంటే ఏ టెస్టులు చేయిస్తున్నాం మనం? చూడండి, చిన్నప్పుడు ఎలా ఉంటున్నారు పిల్లలు, ఎలా ఉంటున్నారు చెప్పండి. చిన్న పిల్లలే, కానీ ఎన్ని మాట్లాడండి. వాడు బొడ్డోడు చాలా బాగుండేవాడు సండే స్కూల్లో. మరి ఏమైందో తెలియదండి ఆ మధ్య కాలంలో, పోయిన సంవత్సరం చెప్తుంటే ఏం చెప్పినా ఇంట్లో వాళ్ళ అమ్మ ఏముందంటే, అన్న వీడు కొంచెం స్కూల్కి వెళ్ళాక మారిపోయాడన్నా, వీడికి ఏదన్నా చెప్పన్నా అంటే, లేదక్క నేను చెప్తే వింటాడు, నేనంటే వాడికి ఇష్టం అన్నాను. అవునన్నా, అందుకనే నీ దగ్గర తీసుకొచ్చాను అన్నాను. అప్పుడు వాడికి చెప్పా, నాన్న నువ్వు అమ్మ మాట వినాలి, నాన్న మాట వినాలి అంటే వాడు అంటాడు, ఏదో ఇక్కడ చేయి పెట్టుకొని అంటాడు, తగ్గేదే లేదన్నా అంటున్నాడు. ఏమంటున్నాడు అక్క, ఎవరు నేర్పించారు? ఏమన్నా నాకు తెలియదన్నా, నా భయపడుతుంది. స్కూల్కి వెళ్ళే దగ్గర నుంచి ఏమంటున్నాడు, నేను వినేదేలే, తగ్గేదేలే. ఏ ప్రభావం పడుతుంది పిల్లలకి? లోక ప్రభావం పడుతుంది, స్నేహితుల ప్రభావం పడుతుంది, సినిమాల ప్రభావం పడుతుంది. కాబట్టి పిల్లలు నష్టపోతున్నారు పరిశుద్ధత విషయంలో. రోజున గుర్తుపెట్టుకోండి, పిల్లలు కూడా కొన్నిసార్లు మాట్లాడుతున్నప్పుడు కొన్ని తిట్లు కూడా మాట్లాడుతున్నప్పుడు మనం సంతోషిస్తాం, భలే మాట్లాడుతున్నాడని. కానీ మొట్టమొదటి తిట్లు మనల్ని తిడతారు పిల్లలు, తెలుసా? వద్దొద్దంటే అమ్మ ఫీజు ఎక్కువ కట్టి ఇంగ్లీష్ మీడియంలో చేర్పించిందంట. తల్లి కదా, ప్రేమ కదా. వాడు తెలుగులో తిట్టేవాడల్లా ఇంగ్లీష్లో తిడుతున్నాడంట వాళ్ళ అమ్మని. వాళ్ళ అమ్మ బాధ ఏంటంటే వాళ్ళ అమ్మకి ఇంగ్లీష్ రాదు. ఒకసారి నా దగ్గర తీసుకొచ్చిందన్నా, వీడు ఇంగ్లీష్లో తిడుతున్నాడన్నా, కొంచెం అర్థం చెప్పన్నా అంటాడు. ఏం తిట్టావురంటే ఆడు చెప్పట్లా. లేదు నువ్వు చెప్పాల్సిందే అని కోప్పడితే అప్పుడు అంటున్నాడు, వాళ్ళ అమ్మతో అంటున్నాడంట, మమ్మీ నీకు ఏమన్నాడు? ఒక మాట అన్నాడండి. ఏమన్నాడంటే, నేనే మర్చిపోయా. నీకు ఏదో అన్నాడండి, బిజినెస్ ఎక్కువ ఏదో మాట. అది మమ్మీ నీకు బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అన్నాడంట. నీకు బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అన్నాడంటండి. ఆమెకు అర్థం కావట్లా, బిల్డప్ అంటే ఏందన్నా, బిజినెస్ అంటే ఏందన్నా. ఏమని తిడుతున్నాడు ఇప్పుడు? ఇంగ్లీష్లో తిడుతున్నాడు. కారణం చిన్నప్పుడు ఇతరులను తిడుతుంటే నువ్వు నవ్వావే, నానమ్మని తిడుతుంటే నువ్వు సపోర్ట్ చేసావే, అత్తయ్యని తిడుతుంటే ఐస్ క్రీమ్ ఇచ్చావే. ఆ తిట్లన్నీ వాళ్ళు భరించరు, నువ్వు భరించాలి. పిల్లల మాట విషయంలో, వారి నోటి మాట విషయంలో మనం జాగ్రత్త తీసుకోవాలి. వాళ్ళ మాటలు పరిశుద్ధంగా ఉన్నాయా లేదా? లోక సంబంధంగా వస్తున్నాయి అంటే ఏం పర్వాలా, కొన్నిసార్లు చిన్న బెత్తం తీసుకోవచ్చు, తప్పులేదు. బాలుని హృదయంలో స్వాభావికముగా ఏం పుడుతుంది? దుష్టత్వం పుడుతుంది. శిక్షా దండం దాన్ని వాడి నుంచి తోలివేస్తే ఏం పర్వాలా, కొంచెం భయపెట్టచ్చు, కొంచెం కోపడొచ్చు, కొంచెం కొట్టొచ్చు, తప్పులేదు. అలాగని ఒక ఆయన నిజంగానే పిల్లోని ఏం చేశాడంట, సబ్ జైల్లో ఉన్నాడు ఆయన. పిల్లని ఏం చేశాడు? చంపేశాడు. సేవకులు వెళ్ళారంట సువార్త చెప్పడానికి. వెళ్ళి ఏమయ్యా ఏంటంటే, అన్నా నేను బైబిల్ వాక్యమే నెరవేర్చానన్నా, అనవసరంగా అరెస్ట్ చేశారన్నాడంట. ఏ బైబిల్ వాక్యం అంటే రెఫరెన్స్ చెప్పాడంట. తన పసిపిల్లల్ని బండకేసి కొట్టువాడు ధన్యుడు అంటుందంట. పసిపిల్లల్ని బండకేసి కొట్టువాడు ధన్యుడు అంటే బట్టలకే బండకేసి కొట్టాడంట. ఆ బండ ఎవరు? క్రీస్తు. అంటే దేవుళ్ళో పెంచాలనే మాట తనకు అర్థం కాలేదండి. తల్లిదండ్రులే సరిగ్గా లేకపోతే పిల్లలు ఏమవుతారు? తండ్రి ఏమి చేయుట కుమారుడు చూచునో వాడు దానినే చేయను. ఒకరోజు ఏం చేశాడు? సెలవులు వచ్చినాయి. సెలవులు వస్తే వాళ్ళ నాన్న వెళ్తుంటే వీడు కూడా వెనకాలే వెళ్ళాడు. వాళ్ళ నాన్న వెళ్ళి అక్కడ టీ స్టాల్ దగ్గర కూర్చుంటే ఈడీలు అక్కడ కూర్చున్నాడు. వాళ్ళ నాన్న అనుకున్నాడు ఏంటి నన్ను వీడు ఫాలో అవుతున్నాడని. మళ్ళీ ఆ నాన్న లేచి మంగళ షాప్ దగ్గర కూర్చుంటే వీడు మంగళ షాప్ దగ్గరికి వెళ్ళాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్న లేచి వెళ్ళి ఆ సిగరెట్ షాప్ దగ్గరికి వెళ్తే తర్వాత వీడు సిగరెట్ షాప్ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ నాన్న ఎన్ని పట్టించుకోవాలి. ఆ తర్వాత వెళ్ళి బార్లో కూర్చుంటే వీడు కూడా బార్ దగ్గరికి వెళ్తే అప్పుడు పట్టుకొని అడిగాడంటే, యారా నువ్వు చేసే పని ఏంట్రా, పొద్దు నుంచి చూస్తున్నా. నాన్న నన్ను ఏమనొద్దు, మా టీచర్ గారే చెప్పారు నాన్న,
ఏం చెప్పారా? ఒక్కసారన్నా మీ తల్లిదండ్రులు అడుగుజాడలో నడిచారా? మీరు నడవండిరా సెలవుల్లో అన్నారు నాన్న, అందుకని నేను నడుద్దామని. తండ్రి సిగ్గుపడ్డాడు. తల్లిదండ్రులు ఇలాంటి అడుగుజాడలు చూపిస్తే పిల్లలు నష్టపోరా? నువ్వు ప్రార్థన చేయకుండా వాళ్ళని చేయమంటావు, నువ్వు బైబిల్ చదవు వాళ్ళని చదవమంటావు, నువ్వు మందిరానికి రావు వాళ్ళని వెళ్ళమంటావు. ఎట్లా కుదిరిద్దండి ఇది? మొట్టమొదట మాదిరి మనమే చూపించాలి. తన తల్లిదండ్రులు ప్రార్థనలో మోకాళ్ళ మీద ఒక 10 నిమిషాలు బిడ్డ చూడగలిగితే 20 నిమిషాలు ఉంటాడు బిడ్డ ప్రార్థనలో. తన తల్లిదండ్రులు వాక్యం చదివేది 2 అధ్యాయాలు, ఆ బిడ్డ చూస్తే 4 అధ్యాయాలు చదువుతాడు ఆ బిడ్డ. కారణం, మా తల్లిదండ్రులు ఇది చేస్తున్నారు, నేను కూడా చేస్తే మంచిదని ఒక అభిప్రాయం కలుగుతుంది. ఈ రోజుల్లో మనం నిర్లక్ష్యం చేస్తాం, పిల్లల మీద దాన్ని పెడతాం. ఇప్పుడు బాగానే ఉంటుంది, పెద్ద అయిన తర్వాత బాధపడాలి. మీరు నమ్ముతారా అండి? నమ్ముతారా? ఈ రోజుల్లో అంట శాస్త్రవేత్తలు ఈ ఒక సర్వేలో తెలిసింది, తల్లిదండ్రులు హార్ట్ అటాక్ రావటానికి 75% కారణం అంట పిల్లల ప్రవర్తన అంటారు. పిల్లల గురించి ఆలోచించి, పిల్లల గురించి భయపడి, పిల్లల గురించి దిగులు పడి తల్లిదండ్రుల గుండె ఏమైపోతుంది? ఆగిపోతుంది. గుండె ఆగిపోతుందండి. అంత భయంకరం అండి. ఎంతమంది అలా చనిపోయారో తెలుసా మీకు? ఎంతమంది అలా హాస్పిటల్లో పాలయ్యారో తెలుసా? పిల్లలు పెద్ద అయ్యే కొద్ది తల్లిదండ్రులకి ఇంకొక 2 పిల్లలు పుడుతున్నారు. అదేంటే బీపీ షుగర్ అని అవి పుడుతున్నాయి, కొత్త పిల్లలు అనమాట. ఎవరి వల్ల? ఈ పిల్లల యొక్క టెన్షన్, మాట ఏండో, లోబడ్డో, ప్రార్థన చేయడు, వాక్యం ఏండో. ఇక పిల్లలు చూసి ఎంత టెన్షన్. ఇంకా పెద్ద అయితే ఏమైపోతున్నారు వీళ్ళు? ఇక అసలు మాట వింటాడా? కాలేజీకి వెళ్ళాడంటే అసలు మాట వింటాడా? ఇంటికి వస్తాడా? ఇక ఫ్రెండ్స్, ఈ బాయ్ ఫ్రెండ్స్ పోయి మళ్ళీ ఏ ఫ్రెండ్స్ వస్తారు చెప్పండి? ఈ గర్ల్ ఫ్రెండ్స్ వస్తారు. ఇంకా చూడండి, టెన్షన్ స్టార్ట్ అయింది తల్లిదండ్రులకి. ఇప్పుడు అనుకుంటారు, అరే చిన్నప్పుడు అలా పెంచితే బాగుండే, సేవకులు వచ్చి చెప్పారే, కన్నీరు గార్చి చెప్పాడే సేవకుడు, నేను వినలేదే. ఎంత దిగులు పడినా ప్రయోజనం లేదక్క అన్నా. కాబట్టి ఏ విషయంలో శ్రద్ధ తీసుకోవాలంట? వారి పరిశుద్ధత విషయంలో. చిన్నప్పటి నుంచి వాళ్ళ మాటలు, వారి ప్రవర్తన, వారి చూపులు పరిశుద్ధంగా ఉండేటట్లు తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలి. అంటే జీవితాంతం అవసరంలా, చిన్నప్పుడు ఆ ఫౌండేషన్ వేస్తే ఇక అది పోదండి. అదే చెప్తుంది బైబిల్. వాళ్ళు నడవలసిన త్రోవను నేర్పించు, పెద్దవాడైనప్పుడు తొలగిపోడు. ఎక్కడుంది మాట? సామెతలు, వెరీ గుడ్, సామెతలు 22:6. పిల్లరా, ఇదేంటంట? ఏ విషయంలో చెప్పండి? ఇప్పుడు వచ్చారు చాలా మంది. పిల్లల విషయంలో, అన్ని విషయాల్లో వారు ఎదిగినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. కాబట్టి మెల్విన్ జై ఈరోజున మన బిడ్డలు, మరి జాన్ బాబు, శైలజ ప్రేమించి ఇచ్చిన గొప్ప బహుమానం. అందరి పిల్లల్లా కాదు, ఈ బిడ్డ ప్రత్యేకంగా ఎదగాలి. అందరి పిల్లల్లా కాదు, శ్రేష్టమైన వ్యక్తిగా ఈ బిడ్డ ఎదుగుతూ రావాలి. అందుకనే ఈ ప్రయాస, ఈ మీటింగ్, ఈ ఏర్పాటు, ఇంతమందిని పిలిచింది. ఎందుకంటే అన్నా, నా బిడ్డ ఎలా ఎదగాలని మీరు ప్రార్థన చేసుకోండి. వాక్యం చెప్పానండి, ఇంతమంది సేవకులు కాబట్టి ఏ విషయంలో అంటే మొట్టమొదట రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము, రెండవది విశ్వాస విషయంలో ఎదగాలి. చిన్నప్పటి నుంచి ఒక విశ్వాసంలో వారిని పెంచాలి. మూడవది ప్రేమ విషయంలో, ప్రేమతో వారిని పెంచాలి. దేవుని ప్రేమ వారి హృదయాల్లోకి వస్తే చాలండి. నాలుగవది వాక్య విషయంలో, దేవుని వాక్య విషయంలో. వాక్యం సరిగ్గా పెంచలేదంట ఆవిడ. సండే స్కూల్కి వచ్చాడు, VBSకి వచ్చాడు, వాడు కంటత వాక్యం నేర్చుకున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. వాడికి అర్థం కాలేదు. కంటత వాక్యం చెప్పడానికి వచ్చి యెహోవా నా కాపరి, నాకేమి లేదు అంటాడంట. అరే ఏం లేదు కాదురా, లేవు లేదంటే ఏం లేదు. ఈరోజు ఐస్ క్రీమ్ లేదు, చాక్లెట్ లేదు, బిస్కెట్ లేదు. కారణం, ఆ వాడికి చిన్నప్పుడు ఆ వాక్యం వాళ్ళ అమ్మ నేర్పించలా. కాబట్టి చర్చిలో చెప్పిన లేవు లేదనేది ఎట్టయితమైంది, వాడికి ఏమి లేదన్న చెప్పాడు. తర్వాత ఏ విషయంలో అంట? ప్రార్థన విషయంలో చిన్నప్పటి నుంచి మోకాళ్ళ మీద పెంచాలి. చూడండి, నీ పిల్లల్ని చిన్నప్పుడు ఫోటోలు తీస్తాం. వాడు మంచి మంచి ఫోజులు ఇస్తాడు, కళ్ళజోడు పెట్టి కాలు మీద కాలేసుకొని. నీ పిల్లల చిన్నప్పుడు మోకాళ్ళ మీద ఉన్న ఫోటో ఉందా? అని ఉంటే కదన్నా తీయటానికి. మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ సమయాల ఫోటో తప్ప ఎవరిది కనపడదు మనకి. అది కూడా ఒరిజినల్ సమయాలు కాదు, ఎవరో పెయింట్ వేసాడు.
అదే మన పిల్లలు అలా ఉంటే ఎంత బాగుంటుందండి. మన కరోనా వచ్చినప్పుడు మన చక్రవర్తి అన్న పిల్లలందరూ ప్రార్థన చేశారు. విజయవాడ వరదల కోసం ప్రార్థన చేశారండి. మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? ప్రభువా, విజయవాడ వరదల గురించి బయట పిల్లల ప్రార్థన ఏంటో తెలుసా? యేసయ్యా, విజయవాడలో వరదలు తగ్గించయ్యా. వాళ్ళు బాధపడుతున్నారంటే మా విజయవాడ పిల్లల ప్రార్థన ఏంటో తెలుసా? అయ్యా, ఈ వరదలు తగ్గకూడదయ్యా, స్కూల్ తిరుగుతారయ్యా. వరదలుంటే స్కూల్కి వెళ్ళాల్సిన పని లేదంటే నా పిల్లలు చక్కగా ఇంగ్లీష్లో ప్రార్థన చేశారు. బ్లెస్సీ, గ్రేసీ వీళ్ళందరూ చక్కగా ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ఆలకించేమో మా వరదలు తగ్గిపోయింది, కానీ మా ఇల్లులన్నీ మునిగిపోయినాయి. ఎవరి ప్రార్థన ఇది? పసిపిల్లల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఎంత బాగుందండి. పిల్లల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. చిన్నపిల్లలు ఉన్నారుగా, అందరు పిల్లలు వచ్చారుగా, చక్కగా సెలవులు ఇచ్చారుగా. పాడండి, ఒక పాట పాడండి. నాలాంటి పిల్లలంటే యేసయ్యకి ఇష్టం. పిల్లలందరూ పాడండి, పాడితేనే మీకు భోజనాలు. నాలాంటి వారిదే పరలోక రాజ్యం, నాలాంటి చిన్నలంటే యేసయ్యకి ఇష్టం, నాలాంటి వారిదే పరలోక రాజ్యం. నీలాంటి వారిదే. ఈ పిల్లలు ప్రార్థనలో ఉండాలి. ఎంత సమయం ప్రార్థన చేస్తున్నారో చూడం, ఎంత సమయం పడుకుంటున్నారో చూస్తాం, ఎంత సమయం వాక్యం చదువుతున్నారో చూడం, ఎంత సమయం హోంవర్క్ చేసుకుంటున్నారో చూస్తాము. మన బిడ్డలండి, కొన్నిసార్లు కొంతమంది ఇంటికి వెళ్తే మీరు నమ్ముతారో లేదో, ఆ పిల్లల్ని చూస్తే ఎలాంటి ప్రేమ పెరిగిద్దంటే కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోవాలనిపించింది. అంటే చెయ్యంలేండి ఎవరికి, అంటే ఇలాంటి పిల్లలు మళ్ళీ మనకు దొరకరా, తీసుకెళ్ళిపోదాంరా అన్నంతగా తల్లిదండ్రులు నన్ను బాగా పెంచుతున్నారండి. అది మీ పిల్లలు కనపడిపోతే దయచేసి మాకు ఫోన్ చేయొద్దు, లేదా మాట వరుస కన్నా ఆ రోజు కిడ్నాప్ అన్నాడు అని నా మీద అనుమానం పెట్టుకోమాకండి. అంటే అర్థం ఏంటంటే ఇలాంటి పిల్లలు మాకుంటే బాగుండు అని తీసుకెళ్ళాలనిపిస్తుంది మాకు. ఎందుకంటే మీ పిల్లలే మా పిల్లలు కాబట్టి. కారణం ఏ విషయంలో? పరిశుద్ధత. ఎంత బాగా మాట్లాడతారండి కొంతమంది పిల్లలు, ఎంత గౌరవంగా మాట్లాడతారు, ఎంత చక్కగా ప్రైజ్లాడి చెప్తున్నారండి పిల్లలు, ఎంత చక్కగా దగ్గరికి వచ్చి మంచినీళ్ళు ఇస్తున్నారండి పిల్లలు. అన్నా ఎంత సంతోషం అండి. ఇది ఎవరు నేర్పించారు? ఇది తల్లిదండ్రులే. ఇంతకుముందు ఇంటి ముందు బొమ్మ మీద ఒక మాట రాసేవాళ్ళు. విజయవాడలో ఎప్పుడు ఉండేది, ఈ ఇంటికి యేసు క్రీస్తే అధిపతి అని ఉండేది స్టిక్కర్. ఇప్పుడు ఆ స్టిక్కర్లో కనపట్ల. బైబిల్ రెఫరెన్స్ కాదు, కానీ ఆ మాట అందరికి నచ్చి ఇల్లు కొనుక్కోగానే ఆ స్టిక్కర్ కొనేవాళ్ళు. ఈ గృహమునకు యేసు క్రీస్తే అధిపతి. ప్రతి ఇంటి మీద ఉండేది మా చిన్నప్పుడు. అది ఒక ఇంటికి వెళ్తుంటే ఆ ఇంటి మీద స్టిక్కర్ ఉంది, దాని కింద ఇంకొక మాట ఉంది, ఈ ఇంటికి యేసు క్రీస్తు అధిపతి అనే దాని కింద అంతా పచ్చి అబద్ధం అని రాశారు. ఎవరో అంతా పచ్చి అబద్ధం. ఆ సేవకులు ఇంట్లోకి వెళ్ళి అడిగారు, ఎరా ఏంటి అంతా పచ్చి అబద్ధం అని రాశారు? ఎవరు రాశారంటే పిల్లలు అన్నారంట. మనం ఏదన్నా తెలుసుకోవాలంటే పెద్దోళ్ళు నిజాలు చెప్పరు, ఇంట్లో పిల్లలు చెప్తారు. అమ్మ ఎందుకు రాలేదురా, అమ్మ ఎందుకు రాలేదు సిస్టర్స్ మీటింగ్కి అని అడిగితే అమ్మ ఏం చెప్పింది? ఏదో చెప్పింది, ఏదో పని మీద వెళ్ళాను, రేషన్ కార్డు కోసం వెళ్ళాను. కానీ పిల్లలు చెప్తారు, అన్న ఏమి లేదు, ఇంట్లోనే పడుకుందన్నా. అందుకని ఎప్పుడైనా మేము సేవకులు ఇంటికి వెళ్తే పిల్లల దగ్గరికి వెళ్ళి అడుగుతాం అన్ని విషయాలు, అన్నీ చెప్పేస్తారు. ఇప్పుడు పిల్లల్ని అడిగాడు, అంతా పచ్చబద్ధం అని రాసింది ఎవర్రా అంకులు, ఎవరికి చెప్పొద్దు, మా నాన్నే రాశాడు. మీ నాన్న ఎందుకు రాశాడు రాలా అంటే, నిజమే మా నాన్న రాసింది తప్పులేదు, పేరుకు యేసుక్రీస్తే కానీ అధిపతి అంతా పెత్తనం అంతా మా అమ్మదే అంకులు, మీరు కాదు వేరే ఎవరు గురించి. యేసుప్రభుని అడిగేది లేదు, యేసుప్రభు మీద ఆధారపడేది లేదు. మమ్మీ ఏం చెప్తే అదే యేసుప్రభు కూడా చేయాలి మా ఇంట్లో. అలాంటి డామినేషన్ ఉండొద్దు. చిన్నపిల్లలకి అవి నేర్పించొద్దు. తల్లి పార్టీయా తండ్రి పార్టీయా అని పార్టీలు పెట్టొద్దు చిన్నప్పుడే. ఈ పార్టీల నుంచి వాళ్ళ తర్వాత వైఎస్ఆర్ టీడీపీ పార్టీలోకి వెళ్ళిపోయినా ఆశ్చర్యం లేదు. చెప్పండి, ఏ విషయంలో అంట? పరిశుద్ధత విషయంలో. నేను ముగించేస్తున్నాను. 7వది చివరిది మనం చూస్తే చిన్న పిల్లల విషయంలో, ఏ విషయంలో ఎదుగు నిమిత్తమో
వారికి వాక్యం అనే పాలిచ్చి మన వారి కొరకు ప్రార్థన చేయాలంటే 7వది చివరి మాట చదవండి దయచేసి. దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3. ఆత్మ విషయం. ఏ విషయంలో? శరీర విషయంలో తీసుకున్న శ్రద్ధ పిల్లల ఆత్మీయ విషయాల్లో మనం ఏం చేయమో తీస్తాం. వారి ఆత్మీయ ఆహారం ఏంటి, వారి ఆత్మీయ ఆకలి ఏంటి, వారి ఆత్మకు ఏం అవసరమో మనం పట్టించుకోము. శరీర సంబంధంగానే మనం చూస్తామండి. తెలుసుగా స్వామి, తెలుసుగా మీకు జరిగిన మాట. ఆ పిల్లోడు ఒకరోజు ఏం చేశాడంట, ఆడుకుంటూ సెలవుల్లో ఆ పక్కింట్లో గోంగూర కట్ట తీసుకొని వచ్చాడంట దొంగతనం చేసి. వాళ్ళమ్మ అందంట, నాయన ఎప్పటి నుంచి తిందాం అనుకుంటున్నాను రా గోంగూర పచ్చడి, మీ నాన్న తెచ్చి తావలేదు కానీ నువ్వు తెచ్చావని ఏం చేసిందంట, గోంగూర పచ్చడి చేసి వాడిని ముద్దు పెట్టుకుందంట. వాడికి భలే నచ్చింది. 2వ రోజు టమాటాలు తెచ్చాడట. ఏం పచ్చడి చేసింది? టమాటా ముఖం పచ్చడి చేయాల్సింది, టమాటా పచ్చడి చేసిందంట. 3వ రోజు దోసకాయలు తెచ్చాడంట. అంటే ఇక దొంగతనాలు చేసే కొద్దీ వాళ్ళమ్మ మెచ్చుకుంటుంటే వాడికి అదే సంతోషం అనిపించింది. ఒకరోజు కష్టపడి 4 ఫ్రెండ్స్తో కలిసి బియ్యం బస్తా తెచ్చాడంట. మీ నాన్న జీవితంలో తేలేదురా బస్తా అని ఎత్తుకుందంట. ఇక ఈ దొంగతనాలతో పాటు నేరాలు చేయడం అలవాటైపోయింది, హత్యలు చేయడం అలవాటైపోయింది, శిక్ష పడింది. చివరి కోరిక ఏంట్రా అన్నారంట, మా అమ్మను చూడాలన్నాడంట. వాళ్ళ అమ్మ అనుకుందంట, నేనంటే ఎంత ప్రేమ వాడికి. వాళ్ళ అమ్మని పిలిపించారంట శిక్ష చేసే ముందు. మా దగ్గరికి రా అమ్మా, దగ్గరికి రా, అయ్యా నా కొడుక ఎంత పరైందిరా, కొంచెం దగ్గరికి రా అమ్మా. బలమంతా ఉపయోగించి చంప మీద కొట్టాడంటే. జైలర్ గారు అన్నారంట, వరే తల్లిని ఎందుకు రాలా కొడుతున్నావు, చివరి కోరిక చూస్తాననుకుంటే తల్లి మీద ప్రేమ అనుకున్నావురా సార్. ఇంకో సంగతి తెలుసా, ఏ రోజు మీకు ఎంత ఇబ్బంది కలిగించారంటే, నేను ఈ స్థానంకి వచ్చానంటే ఈ దెబ్బ చిన్నప్పుడు నన్ను కొట్టలేదు మా అమ్మ, మెచ్చుకుంది తప్పులు చేస్తుంటే, పొగిడింది దొంగతనాలు చేస్తుంటే, ఎత్తుకొని ముద్దు పెట్టుకుంది నేరాలు చేస్తుంటే. అది నిజమనుకో నేను చేశానండి. ఇప్పుడు ఎన్నో కుటుంబాలు నష్టం చేశాను, ఎంతో మంది పోలీసు వ్యవస్థకి నేను ఆటంకం కలిగించాను, చివరికి నేను చచ్చిపోతున్నాను. ఏమ్మా నిజమేనా? ఆ తల్లి సిగ్గుతో తల వంచుకుందంట. అవునయ్యా నిజమేనయ్యా. వద్దండి ఈరోజు అలా చేయప్పుడు. ఈరోజు ఎంత బాధ అంటే మీరు నమ్ముతారా, కొన్ని స్టేషన్స్ లో కొంతమంది అధికారులు నాకు చెప్తా ఉంటారు, ఆ కోర్టులో, ఆ జైల్లో, ఆ కోర్టులో, స్టేషన్స్ లో ఎక్కువ మంది పిల్లల పేర్లు ఏంటో తెలుసా? చెప్పండి, అవసర పేర్లు ఏంటో తెలుసా? నీ పేరేంట్రా, నీ పేరేంటి? నా పేరు లాజరండి. అందరు క్రిస్టియన్ పేర్లే. మీ నాన్న పేరేంట్రా? మోషే. మీ అమ్మ పేరేంట్రా? బాధండి నయోమి, ఏదో చెప్తాడు, అన్ని క్రైస్తవ పేర్లే. ఎంత బాధ అండి. అన్యుల కన్నా ఎక్కువగా ఈ రోజుల్లో నేరాలు చేసే పిల్లలు ఎవరంటే క్రైస్తవ పిల్లలు. మీకు తెలుసుగా, కంచిలి చెరల్లో ఊరిని నరికేశాడు ఒక ఆయన. ఆ ప్రాంతం నూజివీడు విస్సన్నపేటలో. ఏడు మా విస్సన్నపేట సేవకుడు ఏడు ఫ్యాన్ కింద ఉన్నాడా? సరే, ఆయన పేరేంటో తెలుసా? నరికేసిన ఆయన పేరు యేసు. కంచర్ల యేసు, పేపర్లో చూసాం మనం. యేసు పేరేంటి? ఆ యేసేమో ప్రాణం అర్పిస్తుంటే ఈ యేసు ప్రాణాలు చేస్తున్నాడు. అలా ఉండొద్దండి. పిల్లలకి నేర్పిద్దాం. ఏ విషయం అంట? 7వది ఆత్మ విషయములో దీనులుగా చేద్దాం. కోపాలు వస్తాయి, అది తప్పని చెప్పాలి. పిల్లలకు ఆవేశం వస్తుంది, అది తప్పని చెప్పాలి. పగ ఉంటుంది, అది తప్పని చెప్పాలి. ఆత్మ విషయంలో వారిని ఎట్లా పెంచాలి? దీనులుగా పెంచాలి, తగ్గింపుగా పెంచాలి. అప్పుడు పిల్లరా ఇప్పుడు ఎంత సంతోషిస్తాడో తెలుసు. ఇదేనో చెప్పండి. ఇక్కడ నీ ఆత్మవర్తిల్లుచున్న ప్రకారం మెల్విన్ జాయ్ నీవన్నీ విషయాలలో ఎదగాలని నీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నా. అంతేనా? ప్రేమ కలిగి సత్యం చెప్పుచు మనమన్ని విషయంలో క్రీస్తు వలె ఎదగాలి. అంతేనా? అంటే దేవుని వాక్యమును పాల వలన రక్షణ విషయమై ఎదగాలి. అందుకని ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించి. ఈ రోజుల్లో ఎలా ఉందండి?
10 సంవత్సరాలు పిల్లోడు కనపడితే ఏమడుగుతారో తెలుసా ప్రశ్న? బాబు ఏమడుగుతారు? నీ వయసు ఎంత అని అడుగుతారు. ఎన్ని సంవత్సరాలురా నీకు అబ్బాయి అని అడుగుతాం పిల్లల్ని. ఎందుకంటే పిల్లలు కనపడరు. కొన్నిసార్లు 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు తెలియదు. 20 సంవత్సరాలప్పుడు అంటే మనం ఏం అడుగుతామంటే నీ చదువు ఎంత అని అడుగుతామంటే ఏం చదువుతున్నావురా? ఇంటరా, డిగ్రీయా? 30 సంవత్సరాలప్పుడు ఏమడుగుతామంటే 30 సంవత్సరాలప్పుడు ఏమడుగుతామంటే వాడిని అప్పుడు చదువు అయిపోతుంది. నీ జీతం ఎంతరా అని అడుగుతామంట. జీతం ఎంత అని అడుగుతాం. 40 సంవత్సరాలప్పుడు పెళ్లి అయిపోద్ది, పిల్లలు ఎంతమందిని అడుగుతారంట. 50 సంవత్సరాలప్పుడు ఏమడుగుతారో తెలుసా? బీపీ ఎంత, షుగర్ ఎంత అని అడుగుతారు. 60 సంవత్సరాలప్పుడు పింఛన్ ఎంత అని అడుగుతారు. ఎంత ఎంత అనేది చిన్నప్పటి నుంచి అడుగుతానే ఉంటారు. మళ్ళీ 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత అడుగుతారంట, తాత నీ వయసు ఎంత అని అడుగుతారంట. వయసుతో స్టార్ట్ అయ్యి మళ్ళీ వయసుతోనే ముగించబడుతుంది. ఇది మానవుని జీవితం. దీన్ని శ్రేష్టమైనదిగా చేసే ఆ బాధ్యత దేవుడు తల్లిదండ్రుల చేతిలో పెట్టాడు. ఆ పిల్లోడు పుట్టబోతున్నాడంట. మాట చెప్పి ప్రార్థన చేస్తా. పుట్టబోతున్నాడు, దేవుడు భూలోకంలో పంపించబోతున్నాడు. అప్పుడు ఆ శిశువు అన్నాడంట, ప్రభువా నన్ను భూలోకంలో పంపిస్తున్నావు, దయచేసి మరి నాకు ఎవరు చూసుకుంటారు? ఇక్కడంటే నువ్వు దేవుడివి, నా సృష్టికర్తవి, నువ్వు పట్టించుకుంటున్నావు. ఇప్పుడు ఎవరో కడుపులో పంపిస్తున్నావంట, ఏంటి సంగతి? నన్ను ఎవరు పట్టించుకుంటారంటే ఇక్కడంటే నాకు దూతలు ఉన్నారు, నువ్వున్నావంటే ప్రభు అన్నాడంట, అయ్యా అక్కడ కూడా నీకు 2 దూతలను పెట్టాను అన్నాడంట. 2 దూతలు. మరి నాకు ఆకలి వేసినప్పుడు ఎవరు చూసుకుంటారు? ఒక దూత ఉంటుందిరా, ఆ దూత చూసుకుంటారు. మరి నాకేమన్నా కావాలప్పుడు ఎవరు చూసుకుంటారు? ఇంకొక దూత ఉంటాడురా. నాకు అనారోగ్యం వచ్చినప్పుడు ఇంకొక దూత, నాకు చదువుకునేటప్పుడు ఒక దూత. ఈ దూతలు ఎవరు? గాబ్రియేలా, మికాయేలా అంటే కాదు, మమ్మీ డాడీ అన్నాడంట దేవుడు. పిల్లారా, మీ తల్లిదండ్రులు దేవుడు ఇచ్చిన దేవదూతలు తెలుసా మీకు? తెలియక దెయ్యాలని చెప్తున్నారు మీరు. ఈ పిల్లల సంగతి కూడా ఎట్లుంటదంటే, అమ్మ ఐస్ క్రీమ్ ఇస్తే అమ్మే మంచిది, నాన్న మంచోడు కాదు. నాన్న 5 స్టార్ ఇస్తే నానే మంచోడు, అమ్మ మంచిది కాదంటారు. అలా అనొద్దు. ఇద్దరు ఎవరంట? కాబట్టి మనల్ని దేవునిలో ఎదిగేటట్లు చేయటానికి పిల్లారా, దేవాది దేవుడు ఈ క్రమాన్ని ఇవ్వటానికి, ఈ ఉద్దేశాన్ని ఇవ్వటానికి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభునే ఈ లోకానికి పంపించాడు. 2025 సంవత్సరాల క్రితం ఆ ప్రియ ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. దేవుడు తన కుమారుణ్ణి డైరెక్ట్ గా 33.5 సంవత్సరాల వయసులో పంపించవచ్చు. కానీ మనం నేర్చుకోవాలని, మనకు అలవాటు అవ్వాలని, మనము చూడాలని, మనకి మాదిరి ఉండాలని ఒక శిశువులాగా ఈ లోకానికి తన కుమారుడైన యేసుక్రీస్తును పంపించాడు. ఆయన పేరేంటి చెప్పండి? యేసు. యేసు యేసు ప్రభు లోకంలో మనందరి కోసం జన్మించాడు. ఆయన జీవించాడు. జీవించేటప్పుడు ఆయనలో పాపం, ఈ 7 విషయాలు ఆయనలో ఉన్నాయి. ఏ విషయంలో ఎదిగాడు యేసు ప్రభు చెప్పండి? రక్షణ విషయంలో. చిన్నప్పటి నుంచి కూడా ఒక రక్షణ ప్రణాళికలో, అసలు ఆయన పేరే రక్షకుడు, రక్షించడానికే వచ్చాడు. రెండోది ఏ విషయంలో ఎదిగాడు ఆయన? చిన్నప్పటి నుంచి విశ్వాస విషయంలో కష్టపడి పని చేశాడు. తనే పని చేస్తూ వచ్చాడు, తల్లిదండ్రులు పోషిస్తూ వచ్చాడు. మూడవది ప్రేమ. తల్లిదండ్రులు ప్రేమించాడు. అంతేనా? అనేకులను ప్రేమించాడు, వారికి లోబడి ఉన్నాడు. 4వది యేసు ప్రభు వాక్య విషయంలో 12 సంవత్సరాలు అప్పుడే యెరూషలేముకి వెళ్తే గ్రంథపు చుట్ట తీసుకొని వాక్యాన్ని బోధిస్తుంటే ఆశ్చర్యపోయాడు. 5వది ప్రార్థన విషయంలో ఆయన ప్రార్థనా పరుడు. పగలంతా పరిచర్య, రాత్రంతా ప్రార్థించేటట్లుగా ఆయన ఎదుగుతూ వచ్చాడు. 6వది పరిశుద్ధత విషయంలో నాలో పాపం ఉన్నదని ఎవరైనా మీలో రుజువు చేయగలరా అన్నట్లుగా ఆయన ఎదిగాడు. 7వది ఆత్మ విషయంలో ఆయన ఎదుగుతూ వచ్చాడు. మన బిడ్డలు కూడా అలా ఎదగటానికి మాదిరి యేసు ప్రభువే. యేసు ప్రభువే. యేసు ప్రభు పోలికలో వారిని పెంచుదాం. యేసు ప్రభు రూపంలో వారిని పెంచుదాం. యేసు ప్రభు మాదిరిలో వాళ్ళని పెంచుదాం. ఇంకెవరైనా సరే నీ బిడ్డల విషయంలో ఇప్పటికే ఆలస్యం చేసి నిర్లక్ష్యం చేస్తుంటే ఇప్పటికైనా పర్వాలేదు, ప్రభా ఇక నుంచి అయినా నా బిడ్డల్ని యేసులాగా, ఎవరో పెద్ద ఆయన పాడుతున్నాడండి, భలే ఉందండి, యేసులాగా ఉండాలని, యేసులాగా అన్ని యేసులాగే, యేసులాగే ఎంత బాగుందండి అన్నమాట. యేసులాగే నేను జీవించాలని, యేసులాగే నేను చనిపోవాలని పాడుతున్నాడు ఒక ఆయన పెద్ద ఆయన. ఎవరు కానీ ఏం పాట అన్నది? ఏం పాట?
యేసులాగా ఉండాలని, యేసులాగా నడవాలని. పిల్లలు పాడండి. యేసులాగా ఉండాలని. పిల్లలు పాడండి. యేసులాగా నడవాలని, యేసులాగా జీవించాలని, యేసులాగా జీవించాలని, యేసులాగా ఆనందించాలని, యేసులాగా ఆనందించాలని. ఇదంటండి ఆయన కోరిక. ఎలాగంట? మరి మన పిల్లలు ఎలా ఉండరు? ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? సినిమా యాక్టర్ లాగా, క్రికెటర్ లాగా, రాజకీయ నాయకుల్లాగా వద్దు. ప్రభు అందుకని మన పిల్లల కొరకు, అందుకని మా అమ్మ నా కొరకు ఏడవద్దు, మీ కొరకు మన పిల్లల కోసం ఆయన కన్నీరు కాచాడు, రక్తం కాచాడు. ఇక్కడ మన పిల్లలందరినీ పిల్లరా రక్షణలోకి నడిపించాలి. మరి వాళ్ళని రక్షణలోకి నడిపించాలంటే అసలు నువ్వేంత రక్షణ పొందలేదేమో. కాబట్టి రక్షణ ముఖ్యంగా తల్లిదండ్రులకు అవసరం. ఆ దాని కొరకే ప్రభు మన కొరకు చనిపోయాడు. నువ్వు ఎలాంటి పాపివైనా, ఎలాంటి వ్యక్తివైనా, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, నేను రక్షించడానికి వచ్చిన ఆ దైవ మానవుడే ప్రభు యేసుక్రీస్తు. నువ్వు రక్షింపబడు, నువ్వు మారుమనసు పొందు, అప్పుడు నీ బిడ్డలు కూడా ఆ అనుభవంలోకి వస్తారు. కాబట్టి ఇది నాన్న మెల్విన్ జై, ఆ చిన్న బిడ్డని దేవుడు ఈ 7 అంతల విషయాల్లో ఎదుగునట్లుగా, అందుకని ఒక మాట చదివాం. ఏంటంటే అది న్యాయాధిపతులు 13:24. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతనిని, ఆ బాలుడు బ్రాకెట్లో ఎవరి పేరు? మెల్విన్ జై. ఎదిగినప్పుడు యెహోవా అతనిని. అలాంటి ఆశీర్వాదంలో, దీవెనలో మెల్విన్ జై. అంతేకాదు ఈరోజు ఈ కూడికి వచ్చిన మన బిడ్డలందరినీ దేవుడు ఈ 7 అంతల అనుభవాల్లో ఎదిగేటట్లుగా, అభివృద్ధి చెందేటట్లుగా, వర్ధిల్లేటట్లుగా చేసి మన బిడ్డలను దేవుడు ఆశీర్వదించునుగాక. వాకింగ్ కొరకై ప్రార్థన చేసుకుంటాము. ఆ తరువాత చిన్న బిడ్డకు అన్నం ముద్దించే పరిచయం ప్రారంభిస్తాము. జానపద నుంచి వచ్చిన యోహాను ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుంటాం. మా ప్రియ ప్రభువు తండ్రి, పరిశుద్ధుల స్తోత్రములు. నమ్మదగిన మా దేవ, నీ గొప్ప ప్రేమను బట్టి స్తోత్రములు. అలాగే ప్రేమించి ఇచ్చినటువంటి జాన్ బాబు, తన భార్య, తన కుటుంబాన్ని బట్టి కూడా స్తోత్రం తెలియజేస్తుంటున్నాను. వాడు ప్రేమించి ఇచ్చిన బిడ్డను బట్టి కూడా స్తోత్రం నాయన. ఆవిడ యొక్క అన్నప్రాస కార్యక్రమం నిమిత్తమై కూడా ఈ యొక్క కృతజ్ఞత కూడికను సిద్ధపరుస్తూ వచ్చినందుకు స్తోత్రములు. ఈ దాసులు ధనార్జనను కూడా మీరు తీసుకొచ్చి నేను నిలబెట్టుకొని ఇచ్చిన లేఖనాలను బట్టి కూడా స్తోత్రం తెలియజేస్తుంటున్నాను. ఇవాళ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. బిడ్డ ఏ విధంగా ఎదగాలో వాక్యంలో కూడా 7 అంతలుగా మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. దాన్ని బట్టి స్తోత్రములు. వాస్తవంగానే మీరు కూడా భూమి మీద ఉన్న దినాల్లో మీరు ఎదిగినట్లుగానే బిడ్డలు కూడా, తల్లిదండ్రులు కూడా ఆ విధంగా ఎదిగించాలి, పెంచాలని ఆలోచన తల్లిదండ్రులు కూడా మీరు అనుగ్రహిస్తున్నందుకు కూడా స్తోత్రము. అలాగే ఆ విధంగా సిద్ధపరుస్తున్నాడు. మీ యొక్క దైవ చిత్తానుసారంగా ఎదిగే విషయంలో ప్రభా జ్ఞాపకం చేసుకోండి. రక్షణలో ఎదగాలని జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అయితే ఆ బిడ్డ కూడా చిన్నప్పటి నుంచే, చిన్ననాటి నుంచే రక్షించబడేదాని కొరకు సహాయపడుతురండి. ఆ బిడ్డ దర్శించమని కోరుకుంటున్నాను. చూపించండి. ప్రార్థన ఎందును, వాక్యం అందును, పరిశుద్ధత ఎందును
ఇలాగ దేవా అన్ని విషయాల్లో కూడా సమస్తము ఆ బిడ్డ ఎదిగే దాని కొరకు సహాయపడుతురామని కోరుకుంటున్నాను. ఈ మందిరం ఆవరణంలో కూడా దేవుని మొక్కమలే ఆ బిడ్డ జీవించే విషయంలో సహాయపడుతురాడు. చిన్ననాటి నుంచి భక్తుల భయంలో పెరిగే విషయంలో సహాయపడుతురాడు. దేవా మీ యొక్క చిత్తానుసారముగా ఈ మేరకే జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాను. దేవుడు మా దేవ తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోండి. ఆ విధంగా వారు కూడా పెంచాలి, ఆ విధంగా సిద్ధపరచండి. వారు తయారవ్వాలి, అలాగే వారు పెరగాలి, ఇప్పుడు కూడా పెంచే విధంగా సహాయపడుతున్నాను. దేవుని వాక్యంలో సామెతల 2వ అధ్యాయంలో 6వ వచనంలో జ్ఞాపకం చేయబడుతూ వచ్చిన మాటను బట్టి స్తోత్రము. దేవుడు మా దేవ వాళ్ళను నడవలసిన త్రోవ వారికి నేర్పము. వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత దాని నుంచి తొలిపడని చెప్పారు. దాన్ని బట్టి స్తోత్రము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభా విధంగా చిన్న వయసులోనే దేవ భక్తిలో భయంలో నీ సన్నిధిలో నీ మందిరం ఆవరణంలో పనిలో పరిచర్యలో మరి శ్వాసంలో ప్రార్థనలో దేవ రక్షణలో వాక్యమందరం దేవ పరిశుద్ధత సమస్తం అన్ని విషయంలో పెరిగి పెద్దయి గొప్పవారిగా దానికి సహాయపడుతున్నామని కోరుకుంటూ మీ చేతికి అప్పగిస్తుంటున్నాం. ప్రభావ మరి ఈ రాష్ట్రంలో బలపరిచిన స్తోత్రంలో ఇచ్చిన లేఖనాలు బట్టి వందనములు రాష్ట్రం బలమైన సాధనగా మీరు వాడుకుంటున్నామని కోరుకుంటున్నాం. చేరవచ్చిన అందరం బట్టి స్తోత్రము జ్ఞాపకం చేసుకోమని ముందున్న సమయం దీవించమని మహిమా కీర్తి ఘనత పరిశుద్ధపరచమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి నామం తండ్రి. ఆమేన్.